హలో గైస్, నా పేరు మైత్ర ఒకటో మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టేసుకోండి. సో నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. వీలైతే వీడియోని లైక్ కొట్టి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీలైతే హై పాయింట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఆ హై పాయింట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అంటే ఇంకేం కాదు, కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు, రికమెండ్ అవ్వట్లేదు, అయిన వాళ్ళు కూడా కొంతమంది చూడట్లేదు, అది వేరే విషయం. ఈ ఇంప్రెషన్ సిటీఆర్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో తెలుస్తుంది. బట్ అందుకని కొంచెం లైక్ చేస్తే ఎక్కువ మందికి పుష్ చేస్తుంది. సో దట్ ఎక్కువ మంది చూసే ఛాన్స్ అయితే ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నా. సో లైక్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. సో దాని మీద క్లిక్ చేసి దాంట్లో కూడా జాయిన్ అయిపోండి. మన వీడియోస్ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా అందులో మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఎక్కువ సాగిన ఫీలింగ్ అయితే వచ్చింది ఎపిసోడ్ అయితే మటుకు. అంటే లైక్ కొంతమంది కంటెస్టెంట్ల దగ్గర కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేశారేమో అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే లిటరల్లీ. సో మరి అంతే. అంటే నాకు 12ంటికి ఎపిసోడ్ వస్తే కరెక్ట్గా 12ంటికి లోడ్ కొట్టాను నేను, వచ్చింది. అప్పటి నుంచి చూడటం మొదలుపెట్టా. అన్నీ రాసుకుంటూ చూస్తూ రాసుకుంటూ అట్లా మొత్తం ఆలోచించుకుంటూ అన్నీ చేసేసరికి నాకు 1:42 అయింది. అంటే 1:07 ఎపిసోడ్ చూడడానికి నాకు దగ్గరగా 1:42 పట్టింది నాకు. సో చాలా ఎక్కువ టైం పడుతోంది. సో హానెస్ట్లీ ఏదైనా కొంచెం ఎక్కువ సాగిన ఫీలింగ్ అయితే కలిగింది ఎపిసోడ్. మరి నాకు ఒక్కడికే అలా అనిపించిందా, మీకు అలాగే అనిపించిందా అని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఈరోజు ఎపిసోడ్లో ఏ పాయింట్ హైలైట్ అయింది అనిపించింది, అండ్ ఈ కంటెస్టెంట్ హైలైట్ అని మీకు అనిపిస్తే ఆ కంటెస్టెంట్ పేరు కానీ, లేదంటే ఈ టాస్క్ హైలైట్ అనిపిస్తే ఆ టాస్క్ కానీ, ఏదో ఒకటి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే ఒక్కొక్కరే 2-3 కామెంట్లు చేయండి. సో దట్ ఒక 100-200 కామెంట్లు కనుక వచ్చినట్టయితే అప్పుడు కూడా ఇంటరాక్షన్ అనేది పెరిగి అప్పుడు కూడా పుష్ అవుతుంది వీడియో, అందుకోసం అని చెప్పి. సో ఇప్పుడు అక్షయ్ ఉన్నాడు కదా, అక్షయ్ గురించి నాకు కొంచెం ఎక్కువ మాట్లాడాలనిపించింది. ఎందుకు అంటున్నానంటే, జనరల్గా మనోడు బయటకు వచ్చిన తర్వాత మనోడివి ఇంటర్వ్యూస్ అవి కూడా కొన్ని ఇచ్చాడు, అవి చూశాను నేను. సో కొన్ని బయట కూడా వచ్చాయి, లైక్ ఇన్స్టాలో కూడా కట్స్ కింద చిన్న చిన్న రీల్స్ లాగా కూడా వచ్చాయి. అంతవరకు చూశాను మొత్తం. అండ్ తను బేసిక్గా కొంచెం బాగా నౌన్ పర్సనే. లైక్ ఎలా అంటే ఇప్పుడు శ్రీజ అనే పర్సన్కి అక్షయ్ అనే పర్సన్కి వీళ్ళిద్దరికి మధ్య అప్పట్లో కొంచెం ఒక చిన్న కోల్డ్ వార్ లాంటిది నడిచేది. ఓకే, సో ఈ శ్రీజ అనే పర్సన్ బేసిక్గా హౌస్లోకి వెళ్ళింది తను. ఓకే, ఒక 50,000 ఫాలోవర్స్ ఎంతో ఉన్నారు తనకు అప్పటికి. తను వెళ్ళింది లోపలికి. అండ్ తను 6th వీక్ వరకు ఉంది అండ్ మంచి ఫాలోవర్స్ కూడా గెయిన్ చేసుకుంది, అంతా బాగానే ఉంది. సో ఇదేంటంటే ఇంకా ఈ శ్రీజ వర్సెస్ అక్షయ్ వార్ లాగా ఉంటుంది. లోపలికి వెళ్ళాక ఖచ్చితంగా అక్షయ్ సెలెక్ట్ అవుతాడని నేను అనుకున్నా. సో తను సెలెక్ట్ కాకపోయేసరికి ఎందుకు సెలెక్ట్ కాలేదని నాకు అర్థం కాలేదు. తర్వాత ఇంటర్వ్యూలు అవి కొన్ని చూసిన దాన్ని బట్టి మేబీ అంటే తను చెప్పిన వెర్షన్లో సో జడ్జిలు బాగా డిసైడ్ చేయలేదు, జడ్జిలు బాగా జడ్జ్ చేయలేదు. సో వాళ్ళు ఏం చెప్పకుండానే ఏమి అడగకుండానే మొత్తం డిసైడ్ చేస్తారు అన్నట్టుగా చెప్పాడు బయట. బట్ ఇక్కడ చూస్తేనేమో వాళ్ళు నిజంగా చెప్తున్నా, తను ఏదైతే చెప్పాడో దానికి తగ్గ టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్కి తగ్గ టాస్క్ అని కాదు, కానీ తనకు ఏదైతే వచ్చని చెప్పాడో దాని తగ్గ టాస్క్ ఇచ్చారు. దానికి ఒక టైం ఇచ్చారు. మళ్ళీ ఆ టాస్క్ కాకుండా ఆ టాస్క్లో మళ్ళీ సెకండ్ వెర్షన్ కూడా చేయమని చెప్పారు, కానీ తను చేయలేదు ఎక్కడ కూడా. సో మీకేమనిపించింది అక్షయ్ వెర్షన్ చూసిన తర్వాత కొంచెం కింద కామెంట్ సెక్షన్లో చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే చరణ్ ఉన్నాడు కదా, ఆర్జే చరణ్, ఇతన్ని బేసిక్గా వాళ్లే కొంచెం ఎక్కువ సపోర్ట్ చేసిన ఫీలింగ్ కలిగింది నాకు. అంటే మనోడు కూడా ఫన్ బాగా చేశాడు, నేను కాదనట్లేదు, మంచి ఎంటర్టైనర్. కొన్ని డైలాగులు చాలా బాగా వదిలేడబ్బా మనోడు. నిజంగా చెప్తున్నా, ఈ ప్రోమో కట్లు పడాల్సిన వీడియోలు అవన్నీ కూడా, అంటే ఆ డైలాగులు అవన్నీ కూడా, ఆహార దీక్ష చేస్తా అన్నాడు అంటే నిరాహార దీక్ష కదా అంటే లేదు తింటూ బాధపడతా అనడం కానీ, అంటే కోడిలాగా ఎందుకు పుట్టాలంటే పోయే ముందు ఇద్దరు ఆకలి తీర్చిపోవాలని, తనలాగే ఉండనివ్వాలి కదా, తనలాగే వదిలేయాలి కదా అంటే అవును అందుకే వదిలేశాను అనడం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. సో బాగానే ఉన్నాయి. బట్ ఎక్కడో నాకెందుకు రైట్ వేలో కొన్ని మిస్ చేసినప్పటికీ కూడా, కొన్ని రైట్ వేలో చెప్పకపోయినప్పటికీ కూడా టీం బాగా సపోర్ట్ చేసిన ఫీలింగ్ కలిగింది నాకైతే. చెప్తా అవన్నీ కూడా ఎందుకు ఏంటి అవన్నీ కూడా. అండ్ ఈ తర్వాత ఈ సుమా అన్న ఆవిడ కూడా బేసిక్గా కొంచెం బాగానే అనిపించినప్పటికీ కూడా ఎక్కడో మళ్ళీ ఏదో మిస్ అవుతున్న ఫీలింగే కలగడం. అండ్ ఎవరి విషయంలోని కూడా ఇవాళ 100% ఒక ప్రాపర్ జస్టిఫైడ్ అన్న ఫీలింగ్ అయితే లేదు. నిన్న మిథిలేష్ పరంగా ఆ 100% జస్టిఫికేషన్ అయితే ఉంది. బట్ ఇవాళైతే మటుకు ఆ జస్టిఫికేషన్ అయితే ఒకరి విషయంలో కూడా కనబడలేదు నాకైతే మటుకు. సో మీకెవరి విషయంలో అయినా కనిపించిందా?
నిన్న నాకు మిథిలేష్ విషయంలో అనిపించింది, ఓకే హీఈస్ 100% పర్ఫెక్ట్ ఫర్ దిస్ అన్న ఫీలింగ్ కలిగింది నాకు. బట్ ఇవాళ అట్లా కలగలేదు నాకైతే మటుకు. సో మీకెవరి విషయంలో అయినా కలిగితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈవెన్ దో 3 గ్రీన్స్ వచ్చినప్పటికీ కూడా నాకు చరణ్ విషయంలో అలా అనిపించలేదు నాకు. సో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. సో వీళ్ళందరి మీద కూడా సో మాట్లాడుకుందాం ఒకసారి ఎపిసోడ్ గురించి మొత్తం అంతా కూడా ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అండ్ నిన్నటికి ఇవాళకి కొన్ని పార్షియాలిటీలు కనిపించాయి. నిన్న దగ్గరకు వస్తే చెంప పగల కొడతానన్న ఆవిడ ఈరోజు దగ్గర పిలిచి బొగ్గలు గిల్లింది. అంటే ఏంటంటే మనుషుల్ని బేసిక్గా వాళ్ళ లుక్స్, వాళ్ళ అపియరెన్స్ పరంగా డిస్క్రిమినేట్ చేయడం, వాళ్ళు ఎంచుకున్న రోల్స్ని బట్టి డిస్క్రిమినేట్ చేయడం అది జరుగుతోంది. అది స్పష్టంగా అర్థమైపోతుంది. కాకపోతే మరీ ఇంత ఓపెన్గా దొరికిపోవడం ఎందుకు అనేది ఒక పాయింట్ కూడా వచ్చింది నాకు మైండ్లో. అదొకటి ఉంది. ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి, అన్నీ కూడా మాట్లాడదాం. చాలా అంటే చాలా ఓపెన్గా మాట్లాడేసుకుందాం. ఇవాళ ఎపిసోడ్ అయితే నాకైతే మటుకు అంతేం ఎక్కలేదు. సో బట్ అయినా కూడా కొన్ని పాజిటివ్స్ అయితే ఉన్నాయి. సో అది కూడా మాట్లాడుకోవాలి కాబట్టి అన్నీ డిస్కస్ చేద్దాం. పాజిటివ్స్, నెగిటివ్స్, ప్రోస్ అండ్ కాన్స్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం. సో ఓకే, సో మాట్లాడదాం. సో ఈరోజు వేరే లెవెల్. నిన్న ట్రైలరు, ఈరోజు సినిమా అని చెప్పి ఏదో ఇంట్రో ఇచ్చుకున్నారు, తర్వాత స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ చరణ్ వచ్చాడు. సో ఆర్జే చరణ్ అన్న ఆయన ఇతనే మనం అప్డేట్లో మాట్లాడుకున్నాం కదా. సో బేసిక్గా అతనికి 3 గ్రీన్స్ వచ్చాయని చెప్పి మనం ముందే మాట్లాడుకున్నాం. ఇంకా 3 గ్రీన్స్ వచ్చిన క్యాండిడేట్ ఇంకొక్కరే ఉన్నారు, ఆవిడ రాజ్ కుమారి ఆవిడ ఉన్నారు కదా, ఆవిడకి మాత్రమే 3 గ్రీన్స్ ఉన్నాయన్నమాట. ఆవిడ డైరెక్ట్లీ సెలెక్టెడ్ టు అగ్ని పరీక్ష. సో ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళలో ఇంకెవరూ లేరు 3 గ్రీన్స్ వచ్చేవాళ్ళు. సో అది మనం మెంటల్గా ఫిక్స్ అయిపోతే సరి. సో ఇతను వచ్చాడు అండ్ వస్తూనే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు అండ్ వెళ్ళాలనుకున్నాడు, విన్ అవ్వాలని ఉంది అండ్ బజ్ హోస్ట్ కూడా అవ్వాలి అని ఉందని చెప్పాడు. సో పర్సన్ బేసిక్గా చాలా కాన్ఫిడెంట్గా అనిపించాడు. ఓకే నైస్, బాగానే ఉంది. కాకపోతే స్టార్టింగ్లో నేను నోటీస్ చేసిన విషయం ఏంటంటే మనిషి బాగా తడబడుతున్నాడు. అది కొంచెం నాకు ఎందుకో లైక్ అది కరెక్ట్ అనిపించలేదు. లైక్ కొంచెం బాగా నర్వస్గా ఫీల్ అవ్వడం అట్లా కూడా కొంచెం ఉంది. బట్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కదా అని కూడా మనం అనుకోవచ్చు. ఇంకా 2003కి 3 ఇయర్స్ అంటే ఇప్పుడు 26 ఇయర్స్ అంతే కదా. సో ఇంకా కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ అనేది రావాల్సి ఉంది అనిపించింది. బట్ తర్వాత కొంచెం కాన్ఫిడెంట్గానే ఉన్నాడు. తర్వాత బజ్ హోస్ట్ అవ్వాలనుకుంటే బయట ఛానల్స్ ఉన్నాయి కదా, అక్కడ ట్రై చేయొచ్చు కదా అని బిందు మాధవ్ అడిగితే నాకు బజ్ హోస్టే కావాలి అన్నాడు. క్లారిటీగానే ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా బేసిక్గా చాలామంది నన్ను ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి, సినిమాలు అవి వచ్చినప్పుడు ఎందుకు చేసుకోవచ్చు కదా అని చెప్పారు. కానీ నాకు బేసిక్గా ఇండస్ట్రీ అంటే జబర్దస్త్ అనుకొని వెళ్ళాను నేను. సో జబర్దస్త్లో నేను టీమ్ లీడర్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా అంతకంటే సాధించడానికి గేట్ లేదనిపించి ఇంకా ఆ తర్వాత ఎప్పుడైతే మా టీం తీస్తారో ఇంకా తర్వాత నేను మానేసి వచ్చాను, ఇంకా అయిపోయింది. సో అలాగే తినకి కూడా హోస్ట్ అని కాకుండా బజ్ హోస్ట్ అవ్వాలి బిగ్ బాస్కి అని ఒక క్లారిటీ ఉంది. సో అది కొంచెం బాగా అనిపించింది. శివాజీ గారిని రీప్లేస్ చేస్తావా అంటే ఆయన ఏం పర్మనెంట్ కాదు కదా, ప్రతి సీజన్కి ఒకరు మారుతారు కదా అన్నాడు. సో ఆన్సరింగ్ బాగుంది. అంటే ఆ క్విక్గా రైట్ ఆన్సర్లు చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారంటే క్విక్గా ఆన్సర్ చెప్పడం వేరు, రైట్ ఆన్సర్ చెప్పడం వేరు. ఇక కొన్ని కుళ్ళు జోకులు కూడా వేస్తుంటారు. బేసిక్గా నేను మ్యాథ్స్లో చాలా ఫాస్ట్, మీరు ఏమడిగినా నేను త్వరగా ఆన్సర్ చెప్పేస్తానంటారు. ఏది 500 × 700 ఎంత అంటే 5 అంటాడు. అదేంటి అది రాంగ్ ఆన్సర్ కదా అంటే నేను త్వరగా చెప్తాను అన్నాను కానీ రైట్ ఆన్సర్ చెప్తాను అనలేదు కదా అంటారు. ఇట్లాంటివి చాలా చూశాను నేను. అట్లాంటి వాళ్ళు ఉంటారు చాలామంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇతను త్వరగా ఆన్సర్ ఇస్తున్నాడు అండ్ అట్ ద సేమ్ టైం రైట్ ఆన్సర్ కూడా ఇస్తున్నాడు. సో అది కొంచెం బాగుంది, నాకు బాగా అనిపించింది అక్కడ. సో మనుషులు మాట మారిస్తే ఆ పాయింట్ పట్టుకొని సాగు కొట్టడం ఇంట్రెస్టా అంటే పిచ్చిగా అన్నాడు. సో నైస్, బిగ్ బాస్కి కావాల్సిన విషయం కూడా అదే అనమాట. ఎందుకంటే మనం డెఫినెట్గా ఏదైనా ఎవరైనా ఫ్లిప్ చేసినట్టయితే వాళ్ళని ఆ పాయింట్ మీద ఖచ్చితంగా టార్చర్ పెట్టాల్సి ఉంటుంది. అది బెస్ట్. ఒక సీజన్లో ఉన్నావు నువ్వు, అక్కడ న్యూస్ ఒకటి బయటకు చెప్పాలి. సో ఎలా చెప్తావు అంటే ఆర్జే కదా తను. సో అందుకని ఆర్జే లాగా చెప్పాడు. సో BB4 సోహెల్ హరియానా కోసం బాగా చెప్పాడు. సో లాస్ట్లో ఆ రగులుతోంది మొగల పద అదంతా చేసి ఫన్ బాగా చేశాడు కొంతవరకు. సో నైస్, బాగానే ఉంది. గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే 2 ఉన్నారు బట్ ఇప్పుడు లేరని చెప్పాడు. సో బోర్ కొట్టిందని చెప్పాడు. ఎందుకంటే రోజు మెసేజ్లు, పొద్దున్న ఏం చేస్తున్నావు, మధ్యాహ్నం ఏం చేస్తున్నావు, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఇవన్నీ. సో అది కొంతమందికి రిలేట్ అయ్యేదే కొంచెం బేసిక్గా. సో కొంచెం ఆ సోషల్ మీడియా అవేర్నెస్, ఆ నాలెడ్జ్ కూడా బాగానే ఉంది. లైక్ కొంతమంది రిలేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఆ బేసిస్ మీద కొంచెం మంచి సెలెక్టెడ్ ఆన్సరే చెప్పాడు నన్ను అడిగితే. తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉండాలి అని చెప్పి శ్రీముఖి అడిగితే నేను చెప్పి వేస్ట్, ఎందుకంటే నేను వద్దనుకుంటున్నా అన్నాడు. సో ఇక్కడ మేమందరం అంతే, ఎలాగో వద్దనుకుంటున్నాం, సో నువ్వు చెప్పు అంటే ఐ వాంట్ టు జాయిన్ యువర్ క్లబ్ అన్నాడు. సో నైస్, అది కూడా బాగుంది. అంటే స్పాంటేనిటీ ఇది బేసిక్గా చాలా మందిలో మిస్ అవుతూ ఉంటుంది. నేను ఎవరి గురించో చెప్పాను, ఆ స్పాంటేనిటీ మిస్ అవుతోంది ఈ పర్సన్లో అని చెప్పి. సో అంటే ఆ స్పాంటేనియస్గా మాట్లాడడం అనేది
రైట్ వేలో రావట్లేదు అని చెప్పి. ఐ థింక్ ఝాన్సీ గురించి అనుకుంటా. ఐ థింక్ నేను చెప్పింది ఝాన్సీ గురించి అలా చెప్పినట్టున్నాను నేను. ఐ గెస్. సో నెక్స్ట్ లైఫ్‌లో కోడిలాగా పుట్టాలి అని రాసావు. ఎందుకలా రాసావంటే, పోయే ముందు ఇద్దరి ఆకలి తీర్చిపోవాలి అన్నాడు. సో మంచి ఫన్ ఓరియెంటెడ్ డైలాగ్. ఇది ఏంటంటే గూగుల్ జోకే గానీ, బట్ స్టిల్ రైట్ మూమెంట్‌లో చూజ్ చేసుకున్నాడు. సో అంటే దాన్ని దాన్ని వాడుకోవడం అనమాట. లైక్ ఇప్పుడు ఆ బుక్‌లెట్‌లో ఆ క్వెషన్‌కి నెక్స్ట్ లైఫ్‌లో ఎలా పుట్టాలనుకుంటున్నావు అంటే, చాలామంది ఒక రిచ్ పర్సన్‌గా పుట్టాలనుకోవడమో, లేదంటే మళ్ళీ మా అమ్మ కడుపునే పుట్టాలి ఇట్లాంటివేవో రాస్తారు. మనోడేందంటే కోడిలాగా అని రాసి దాని నుంచి ఒక జోక్ జనరేట్ చేశాడు. అది బావుంది. సో వాళ్ళు అడిగినా అడగకపోయినా ఒక రాయేసి ఉంచాడు. అది వర్కౌట్ అయింది కూడా. సో కోపం ఎప్పుడైనా వస్తదా అంటే వస్తది. సెకండ్ బ్రేకప్ కూడా అందుకే అయింది నాకు. సో నేనేమో పొద్దున్న లేసి జాగింగ్‌లు చేసే టైపు. తనేమో చాలా లేట్‌గా 9:30కి లేసి 10కి ఆఫీస్‌కెళ్ళిపోయే టైపు. సో టైం మ్యాచ్ అవ్వట్లేదు. అందుకే బ్రేకప్ చెప్పేసా అన్నాడు. సో సెట్ అవ్వలేదు అన్నట్టుగా చెప్పాడు. సో అది తప్పు లేదు యాక్చువల్‌గా. ఎందుకంటే జనరల్‌గా చాలా రిలేషన్స్ అందుకే పోతుంటాయి. అమ్మాయిలు అబ్బాయిల విషయంలో అయినా, అబ్బాయిలు అమ్మాయిల విషయంలో అయినా సరే, ఒక రిలేషన్‌లో ఉన్నప్పుడు ఒక ప్రాపర్ టైం అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎంత హెవీ వర్క్ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ కూడా, హెక్టిక్ వర్క్ ఉన్నప్పటికీ కూడా, యూ హావ్ టు స్పెండ్ సమ్ టైమ్ అట్‌లీస్ట్ కొంత టైం అయినా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక నిన్న బేసిక్‌గా అభి అన్న ఆయన వచ్చాడా, ఆయన కూడా నేను బేసిక్‌గా 5 డేస్ ఫుల్ బిజీ ఉంటా కదా! 2 డేస్ మంచిగా టైం ఇస్తా అన్నా కూడా, లేదు నాకు 7 డేసు కావాలన్నట్టుగా మాట్లాడింది. అందుకే వద్దనుకున్నా అన్నాడు. సో ఒక అండర్‌స్టాండింగ్ ఈయన సైడ్ నుంచి ఉంది. బట్ అమ్మాయి సైడ్ నుంచి లేదు. అది పాయింట్. సో టైం అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. సో అక్కడ సెట్ అవ్వట్లేదు. అందుకే బ్రేకప్ అని చెప్పాడు. సో తనలాగే వదిలేయాలి కదా! అంటే అందుకే వదిలేసా కదా! బ్రేకప్ చెప్పేసా అన్నాడు. సో ఇక్కడ నాకు బేసిక్‌గా శ్రీముఖి పిలిచి బుగ్గలు పట్టుకుంది. నిజామాబాద్, నిజామాబాద్ అని చెప్పి. సో నిన్న బేసిక్‌గా రన్నింగ్ రాజాకేమో చెంప పగలగొడతా అని చెప్పి, ఇవాళేమో బుగ్గలు పట్టుకొని ఏందో అట్లే లైక్ అది మేబీ అదే అంటున్నానా, ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ కంటెంటే అయ్యుండొచ్చు. బట్ వాటెవర్ ఇట్ ఈస్ అవన్నీ కూడా బౌండరీస్ దాటి వెళ్ళిపోతున్నాయి. సో ఏదో ఒకటి చేయాల్సొస్తోంది వాళ్ళు. సో ఇప్పుడు ఆవిడే చెప్తోంది బేసిక్‌గా ఈ ఎపిసోడ్‌లో ఒక మధ్యలో లాస్ట్‌లో వచ్చిన అమ్మాయి ఉంది గదా! సో తను ఆ లేడీగా వచ్చి మళ్ళీ ఎళ్ళిపోయి వస్తున్నప్పుడు ఏంటిది అంటే, ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి అందుకని కొంచెం బెటర్‌గా చేస్తున్నామని జెప్పింది. సో అలాగే కాంట్రోవర్సీలు కూడా కొంచెం బెటర్‌గా చేస్తూ కంటెంట్ కూడా అంటే ఓవర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే మటుకు. సో తర్వాత టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో మనోడు ఫెయిల్ అయ్యాడు. నా దృష్టిలో అయితే మటుకు. ఎందుకో చెప్తా. మొత్తం క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకు ఫెయిల్ అయ్యాడని నాకు అనిపిస్తుందంట. సో నువ్వు రైట్ లోపల ఉన్నావు. నువ్వు రైటే కానీ ఎవరు నీకు సపోర్ట్ చేయట్లే. ఆడియన్స్‌కి కూడా తెలుసు నువ్వు రైట్ అని చెప్పి. కానీ ఎవరు నీకు సపోర్ట్ చేయట్లే. సో కార్నర్ అయిపోయావు, సరౌండ్ అయిపోయావు 360 డిగ్రీస్ నుంచి అని నీకు అనిపించింది. అప్పుడు ఎలా డీల్ చేస్తావు అని అడిగారు. మేబీ అది ఎడిట్‌లో లేసిపోయిందో ఏమో నాకు తెలీదు. నాకు తెలిసి ఎడిట్‌లో పోయి ఉంటది అనుకుంటున్నాను నేను. బట్ అయినా నాకు కనబడిన దాన్ని బట్టే నేను మాట్లాడాలి కాబట్టి నేను దాన్ని బట్టే మాట్లాడతాను నేను. సో 20 మంది ఫ్రెండ్స్ ఉండి భోజనం అది చేస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ అబ్యూజ్ చేశాడు. కానీ ఎవ్వరు కూడా సపోర్ట్‌కి అయితే రాలేదని చెప్పాడు. సో నేను అక్కడ ఆల్రెడీ డీల్ చేశాను కాబట్టి నేను ఇక్కడ కూడా డీల్ చేయగలుగుతాను అని చెప్పాడు. ఏం డీల్ చేశాడు అక్కడ? అంటే ఇలాంటి సిట్యుయేషన్ నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి ఐ కెన్ హ్యాండిల్ దిస్ అన్నట్టుగా చెప్పినట్టే అనిపించింది నాకైతే మటుకు. నాకు ఆ టైంలో అలాగే అనిపించింది. సో ఈ టాస్క్ ఫెయిల్ అయినట్టే కదా! ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒకడు నిన్ను కార్నర్ నువ్వు అక్కడ ఉన్నావు. మొత్తం అందరూ నిన్ను కార్నర్ చేశారు. ఆ మూమెంట్‌లో ఎలా డీల్ చేస్తావు? అది దానికి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఉండాలి. అదేం లేదక్కడ. ఇంకా కొంతమంది వేరే వాళ్ళు చేశారు ఆ టాస్క్‌లన్నీ కూడా. కానీ ఇతనైతే ఏం చేయలేదు. సో తర్వాత బడ్జ్ సెటప్ ఫస్ట్ శ్రీముఖితో. సీజన్ 1లో అతనికి చీర ఇచ్చారు. అది ఇన్సల్ట్ కదా అంటే, కాదు లోపల ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. సో ట్రిగర్ చేయడానికి అని చెప్పింది. సో నాకు ఆన్సర్ దొరికేసింది. ఇంక చాలన్నాడు. అభిజిత్‌ని పిలిచాడు. అభిజిత్ అంటే మైండ్ గేమ్ అంటారు కదా! సో ఇంకేం ఆడలేదని మీకు అనిపించిందా అని అడిగాడు. ఇది క్వెషన్ బాగుంది. నన్ను అడిగితే ఇది చాలా మంచి క్వెషన్. బికాజ్ అది అభిజిత్‌ని హర్ట్ చేయకుండా వచ్చిన క్వెషన్ అది. ఓకే. సో పాయింట్ ఏంటి అంటే అభిజిత్‌ని అమ్మాయి లాస్ట్‌లో వచ్చిన అమ్మాయి బేసిక్‌గా కొంచెం కొన్ని మాటలు అన్నది కదా! అంటే లైక్ నాకంటే వయసు అయిపోయింది, నడుము నొప్పులు. సో నువ్వెందుకు నేను ఆడలేను, నువ్వెందుకు ఆడలేదు అని చెప్పి అన్నది కదా! రుచిత నిహాని. సో అమ్మాయి బేసిక్‌గా ట్రిగర్ అయ్యే విధంగా మాట్లాడింది. కానీ ఇతనేంటంటే అభిజిత్‌ని ఆ క్వెషన్ ఎలా అడగాలో అలా అడిగాడసలు. సో చాలా బాగా హ్యాండిల్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే ఆ టైంలో. సో ఆ టైంలో అలా రియాక్ట్ అవ్వడానికి అక్కడి వాళ్ళ వల్ల సిట్యుయేషన్స్ వల్ల అంతే అని చెప్పి అభిజిత్ చెప్పాడు. నేను క్రెడిట్ తీసుకోవట్లేదని చెప్పాడు. సో బట్ పీపుల్‌కి అయితే క్రెడిట్ ఇస్తున్నా అని చెప్పాడు. ఓకే డన్. నెక్స్ట్ నవదీప్, బిందు. బిందుకి బేసిక్‌గా శూర్పణఖ ఇదిగో బాణం అంటే ఎలా రియాక్ట్ అయ్యారంటే కోపం బయటకు వచ్చింది అనేసి అంటే ఆడపులేని అందుకే అన్నారు కదా అని చెప్పి నవదీప్ అన్నాడు. సో
ఇక ఎప్పుడులే ఇంకా మా తాతలు నేతులు తాగారు మీరు మూతులు నాకండి అన్నట్టు అప్పుడు ఎప్పుడుదో ఎందుకులే ఇంకా. సో ఇప్పుడు బేసిక్గా కొంచెం ఏమీ అంత పాజిటివ్గా లేదుగా బయట సిచ్యువేషను, తిట్టించుకుంటున్నారుగా మొత్తం. సో ఇంకా అదేలే ఇదంతా ముందే షూట్ అయిపోయింది కాబట్టి మరి ఇంకా అది అప్పుడు వచ్చి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఉంటేనే మన తాలూకా ఎమోషన్స్ అన్నీ కూడా బయటకు వస్తాయన్నారు, అది కొంచెం జెన్యూన్ పాయింటే. కాకపోతే ఏంటంటే అలాంటి వాళ్ళు ఉన్నా కూడా మన ఎమోషన్ ఎంతవరకు బయటకు రావాలో డిసైడ్ చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. సో అది అభిజిత్ రైట్ పర్సన్ దానికి. ఇప్పుడు అఖిల్ అనే పర్సన్ ట్రిగర్ చేసి ఏదైనా మాట్లాడినా కూడా అభిజిత్ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు, యూనో అంతకంటే ఎక్కువ మాట్లాడు. సో అదనమాట. సో అది అది వీళ్ళకి రాదు, మళ్ళీ చెప్పుకుంటారు మళ్ళీ అలాంటి వాళ్ళు ఉంటేనే అలాంటివి బయటకు వస్తాయి. సో నెక్స్ట్ నవదీప్ సీజన్ 1 అప్పుడు బాగా చేశాను అనుకుంటున్నారా అంటే మిమ్మల్ని ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు కదా. సో అది ఎందుకు మీ పర్ఫార్మెన్స్ వల్ల లేదంటే జస్ట్ మీ ఐడెంటిటీ వల్ల అంటే 2003లో స్టార్ట్ చేశాను నేను, అప్పుడు నీ ఏజ్ ఎంత అంటే 3 ఇయర్స్ అన్నాడు, నవ్వుకున్నారు. తర్వాత మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అప్పుడు 3 ఇయర్స్ అప్పుడు డైపర్లు వేసుకుంటున్నావు నువ్వు అంటే అప్పట్లో డైపర్లు లేవు చెడ్డీలే అన్నాడు. సో కొంచెం యూనో ఆ కామిక్ వే అనేది బాగానే ఉంది. బట్ కొంచెం నవదీప్ ఏంటంటే కొంచెం అలా చూపించకు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే హ్యాండ్ మూమెంట్ బాగాలేదు, యూనో మనోడిది లైక్ ఎట్లా ఉందంటే కొంచెం అది కొంచెం డిస్గస్టింగ్గా ఉందన్నమాట. కొంచెం ఆ టైంలో షెడ్యూల్ అని చూపిస్తున్నది. సో అది నవదీప్ కూడా నోటీస్ చేసి కొంచెం అలా చూపించకన్నట్టుగా మాట్లాడిన ఫీలింగ్ కలిగింది నాకు. అండ్ ఇదనే కాదు, బేసిక్గా నవదీప్ బిందు రావడానికి ముందు కూడా నవదీపు అక్కడ వచ్చి ఏదో మాట్లాడుతున్న ఫీలింగ్ కలిగింది నాకైతే మటుకు. సో అంటే లైక్ గైడ్ చేస్తున్నట్టుగా ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తున్నట్టుగా అనిపించింది నాకైతే. అంటే లైక్ నాకు ఎందుకో వీళ్ళు కొంచెం ఎక్కువ సపోర్ట్ చేశారేమో అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది నాకు. సో అంటే ఆ రౌండప్ చేసి అందరూ ఒక టాస్క్లా చేశారు కదా. యూనో అభిజిత్ అనే పర్సన్ తనంతట తానుగా చేసే వ్యక్తి అయితే కాదు అలాంటివి ఏవి కూడా. సో ఎంత వీళ్ళు చేస్తున్నా కూడా మోస్ట్లీ ఫాలో అవ్వడు. ఓకే, వేరే వాళ్ళు ఇప్పుడు నవదీప్ కానీ బిందు కానీ వచ్చి డ్యాన్స్లు వేస్తారు స్టేజ్ల మీద కంటెస్టెంట్లతో, బట్ నవదీప్ చేయడు అలాగా. సో అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఉండి నవదీప్ అనే వ్యక్తి ఒక కొంచెం స్పెషల్ పర్సన్ అయ్యాడు. సో ఇలాంటి ఒక ఏమంటారు పర్సన్ కూడా అక్కడ తిరుగుతూ తల తిరుగుతోంది నాకు, వాళ్ళు తిరగడం ఏమో కానీ. ఓకే 2-3 అయిపోయింది, రాత్రి 2-3 అయిపోయింది కదా, తల తిరుగుతుంది అంటే సరిగ్గా నిద్రలు ఉండట్లా, పైగా లైట్లు కొట్టేస్తున్నాయి. స్పెట్స్ పెట్టుకుంటానంటే మీరు వద్దనేస్తున్నారు. ఇవి ఉన్నాయి పక్కనే ఉన్నాయి కానీ అంటే కూలింగ్ గ్లాసెస్ కళ్ళకి లైట్లు కొట్టకుండా అనమాట. తల తిరుగుతుంది కొంచెం. ఇది పెట్టుకుంటే కొంచెం బెటర్, అంటే కళ్ళకి ఎఫెక్ట్ కావట్లేదు కొంచెం ఇది పెట్టుకుంటుంటే, లైక్ అందువల్ల అనమాట. సరిగ్గా నిద్రలు ఉండక అదంతా వర్కేనబ్బా, రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా వర్క్ ఉంటూనే ఉంటుంది. ఈరోజు మైదర్ వైబ్స్కి 3 వీడియోలు చేశాను, దీనికి 3 వీడియోలు చేశాను ఆల్రెడీ. తర్వాత ఇంకా ట్రెండింగ్ దానికి ఒక వీడియో చేశాను, వేరే డీప్ తెలుగు ఒక వీడియో, ఇంకో దానికి ఒక వీడియో, ఏమో చాలా వీడియోలు చేశాను కదా. సో కొంచెం అట్లా కొంచెం ఏదోలా ఉంది కొంచెం. సో అలా తిరుగుతూ మాట్లాడారు కదా, అక్కడ బేసిక్గా కొంచెం ఎట్లా అంటే అక్కడ కొంచెం నాకు ఏమనిపించిందంటే అంటే అభిజిత్ అనే వ్యక్తి బేసిక్గా అక్కడ అలా చేసే పర్సన్ కాదు యాక్చువల్గా యూజువల్లీ. సో కొంచెం సపోర్ట్గా ఉండి కొంచెం ఎక్కువగా, నేను నిన్న కూడా అదే అన్నా, ఝాన్సీ విషయంలో కూడా అలాగే జరిగింది. సో బీబీ టీం కొంచెం ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొంతమంది మీద. సో అందులో ఝాన్సీ కూడా ఒకరు అనిపించింది నిన్న. ఇవాళ నాకు చరణ్ విషయంలో అలా చేసిన ఫీలింగ్ కలిగింది నాకు. వారు నలుగురు అట్లా చుట్టూ తిరుగుతూ అట్లా మాట్లాడుతున్న టైంలో సో రిజెక్ట్ చేసి నిన్ను పంపిస్తాం అనుకుంటున్నావా, పంపిస్తే ఎక్కడికి వెళ్తావు, నిజామాబాద్ వెళ్తా ఇదని చెప్పాడు. సో తర్వాత రిజెక్ట్ చేస్తే ఏం చేస్తామంటే ఆహార దీక్ష చేస్తా అన్నాడు, అంటే తింటూ బాధపడతా అన్నాడు. అది బాగా అనిపించింది, అంటే ఫన్నీగా బాగుంది, మనిషి సైడ్ నుంచి ఫన్ అయితే బాగుంది. సో తర్వాత నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, బిందు గ్రీన్ ఇచ్చింది, అభి కూడా గ్రీన్ ఇచ్చాడు. సో గ్రీన్ ఫ్లాగ్ కాబట్టి నేను ఏమి ఇస్తాను అనుకుంటున్నావు అంటే నేను మీలా గ్రీన్ ఫ్లాగ్ కాబట్టి గ్రీన్ ఇస్తారు అనుకుంటున్నాను అన్నాడు. సో దానికి కూడా నవ్వారు అందరూ కూడా. సో బాగానే ఉంది. అయితే ఇక్కడ మళ్ళీ ఒక పాట వేసిన తర్వాత తను డ్యాన్స్ వేస్తుంటే అందరూ డ్యాన్స్లు వేశారు. సో లైక్ అంటే ఎక్కడో దేర్ ఈజ్ సంథింగ్, అంటే లైక్ మేబీ ఈ పర్సన్లో ఒక విన్నింగ్ క్వాలిటీని ఏమైనా చూసారేమో వాళ్ళు, అందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారేమో అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే మటుకు. బట్ స్టిల్ ఎక్కడో కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తారు మిగతా వాళ్ళతో పోలిస్తే అన్న ఫీలింగ్ కూడా కలిగింది నాకు. కానీ డెఫినెట్గా చెప్తున్నా చాలామంది కంటే బెటర్. డెఫినెట్గా ఒకటైతే వాస్తవం, వీళ్ళని చూసినప్పుడు ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే
ఉప్పల్ బాల్ లాంటి పర్సన్స్ని రిజెక్ట్ చేయడం ఇట్స్ నాట్ రాంగ్. బికాస్ అతనికంటే చాలామంది బెటర్గా ఎయిదర్ పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, లేదు అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, లేదంటే టాస్కుల పరంగా కావచ్చు, బ్రెయిన్ స్ట్రెంగ్త్ పరంగా కావచ్చు, చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు కొంతమంది. సో వీళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. ఒక 15 మందినో ఎంతమందినో తీయగలరు అంతే కదా, అంతకంటే ఎక్కువ మందిని సెలెక్ట్ చేయలేరు కదా. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఉప్పల్ బాలు ఈజ్ నాట్, అంటే లైక్ సింపుల్ చెప్తా నేను బేసిక్గా. చాలామంది ఏమన్నారంటే, ఇప్పుడు ఉప్పల్ బాలు వర్తా కాదని నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు అంటే, ఇంకో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఆల్రెడీ వర్తీ కంటెస్టెంట్స్. ఇప్పుడు ఈయనలో కూడా నాకు క్వాలిటీ నచ్చలేదు నాకు. లైక్ ఈయన టాస్క్ అది సరిగ్గా పర్ఫామ్ చేయలే, కానీ 90% బాగా చేశాడు. 90% బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు, ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు, ఆయన ఏంటో చూపించుకున్నాడు. సో వచ్చిన దగ్గర నుంచి కూడా లైక్ ఒక కంటెంట్ క్రియేట్ చేయడానికి కావాల్సిన సబ్జెక్టులు ఇచ్చాడు. నాకు బజ్జు హోస్ట్ అవ్వాలని ఉంది అని చెప్పాడు. సో బజ్జు హోస్ట్ అనే దాని మీద డిస్కషన్ నడిచాయి అట్లా అనమాట. సో ఏది జరిగినా కూడా దాని నుంచి కొంత ఫన్ క్రియేట్ చేశాడు, కొంత ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశాడు, వేరే డిస్కషన్స్ వచ్చేలా చేశాడు. దిస్ ఈజ్ వాట్ ఎ రైట్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ డూ. సో ఇది ఉప్పల్ బాలులో లేదు. అది మిస్ అయినప్పుడు అప్పుడు ఆబ్వియస్లీ ఉప్పల్ బాలు ఇతనికంటే వర్త్ కాదనిపిస్తుంది ఆబ్వియస్లీ. సో రిజెక్ట్ చేయడంలో తప్పైతే లేదు, బాధ అనేది ఉంటుంది. అంటే అతన్ని బేసిక్ అట్లా ఇన్సల్ట్ చేసి పంపించారనే పాయింట్ ఉన్నా కూడా మరోపక్క ఆయన 100% ఫిట్ అయితే కాదన్న ఫీలింగే కలిగింది నాకు, నిన్న కూడా కలిగింది. అండ్ ఇప్పుడు కూడా అది ప్రూవ్ అయింది నాకు, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అది ప్రూవ్ అవుతూ ఉంటుంది. సో అలాగని మళ్ళీ వీళ్ళు గ్రీన్స్ ఇచ్చిన వాళ్ళు అందరూ వర్త్ అని నేను అన్నాను. ఆ లాస్ట్లో వచ్చిన అమ్మాయి నాకు ఎందుకు అంత వర్త్ అనిపించలే, కానీ వీళ్ళు ఇచ్చారు, అది ఉంటుంది మళ్ళీ. ఇంకా అలా కూడా ప్రాబ్లమే మళ్ళీ. సో వీళ్ళు గ్రీన్ ఇచ్చిన వాళ్ళు వర్త్ కాదు, అలాగని రెడ్ ఇచ్చిన వాళ్ళు అన్వర్తి అని కాదు. సో ఆ టైంకి బేసిక్గా వీళ్ళు షోకి ఎవరు వర్కౌట్ అవుతారు అనిపించారో వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు అది మనకు అనిపించాలని ఏం లేదు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఆ అమ్మాయి బేసిక్గా వర్త్ అనిపించలే. ఆ లాస్ట్ అమ్మాయి, ఈ రుచిత నిహాని అన్న అమ్మాయి నాకు వర్త్ అనిపించలేదు బేసిక్గా. ఆ అమ్మాయిని తీసుకోవడానికి అంటే 2 గ్రీన్స్ ఇచ్చారు కదా, అట్లీస్ట్ హోల్డ్లో పెట్టారు కదా. సో అది కొంచెం నాకు వర్త్ అనిపించలేదు నాకైతే మటుకు. సో ఆ బేసిస్ మీద నాకు అనిపించింది. బట్ వాళ్ళకి ఏమనిపించింది ఆ టైంకి, ఆ అమ్మాయి బేసిక్గా షోకి హెల్ప్ అయింది అట్లా అనుకున్నారు. సో అది కొంచెం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు రైటే. కాకపోతే తిను కూడా డ్యాన్స్ బాగా చేసినప్పటికీ కూడా వీళ్ళు కూడా వచ్చి డ్యాన్స్లు వేయడం, చుట్టూ తిరుగుతూ మాట్లాడటం, ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎందుకో కూడా కొంచెం ఎక్కువ సపోర్టివ్గా ఉన్నారన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో తర్వాత 12థ్గా బీప్ జాన్ అయితే వచ్చింది. సో వై బిగ్ బాస్ అంటే పైసల కోసం అంది. సో స్ట్రైట్ ఫార్వర్డ్ బాగా అనిపించింది ఆవిడ. సో ఫ్యామిలీ మెంబర్స్ తనని మెంటల్, క్రేజీ, లేజీ, వేస్ట్ అండ్ బ్రేవ్ అని కూడా అంటారంట. సో ఏమైనా చెప్పు అంటే జిమ్ చేస్తా అంది, అబ్బాయిల్ని ఫ్లర్ట్ చేస్తా అని చెప్పింది. సరే నవదీప్ని ఫ్లర్ట్ చేయను, నవదీప్ని ఫ్లర్ట్ చేయంటే నేను మాటలతో కాదు కళ్ళతో చేస్తా అంది. సో అది కూడా అంత గొప్పగా అయితే ఏం లేదు, బట్ ఇట్స్ ఓకే. తర్వాత శ్రీముఖితో డ్యాన్స్ చేయిస్తే ఇట్లా తలలో పట్టుకొని దగ్గర తీసుకోపోయింది, అంటే లైక్ లిప్ లాక్ లాగా. సో దెబ్బకి శ్రీముఖి వణికి ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. సో తిక్కగా ఉండి మెచ్యూరిటీగా ఉండడం నాకే పాసిబుల్ అని చెప్పింది, అంటే నీ స్పెషాలిటీ చెప్పమంటే. సో తిక్కగా ఉండడం అయితే మటుకు 100% రైటే అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. సో బెస్ట్ డే వర్స్ట్ డే ఏంటో చెప్పమంటే బెస్ట్ డే అయితే బ్రేకప్ అయిన రోజు అని అంది, ఆ అబ్బాయికా అన్నాడు. వరస్ట్ డే అంటే మళ్ళీ రిలేషన్లోకి వెళ్ళిన రోజు అంది. అది ఏందో అర్థం కాదు అసలు ఆవిడ ఏం చెప్పిందో. అంటే బెస్ట్ డే అయితే బ్రేకప్ అయిన రోజు అంది, అది ఏ సెన్స్లో చెప్పింది ఆ అమ్మాయి. సో ఒక టాక్సిక్ రిలేషన్ అయ్యి ఉండొచ్చు. సో ఆ టాక్సిక్ రిలేషన్ తను బయటకు వచ్చింది కాబట్టి తనకు అది బెస్ట్ డే అనిపించింది, అలా చెప్పింది, బాగానే ఉంది. సో మరి అంటే ఆ అబ్బాయికి బెస్ట్ డేనా అని చెప్పి ఈయన అన్నాడు నవదీప్. మరి వరస్ట్ డే రిలేషన్లోకి వచ్చిన రోజు ఎందుకు అయింది కాదే ఏందో. సో మేబీ వరస్ట్ డే బ్రేకప్ అయిన రోజా, అప్పుడు నవదీప్ అన్న డైలాగ్ మ్యాచ్ కాదుగా. ఏందో మొత్తం ఏదో రాశాను కానీ నాకేం అర్థం కాలేదు. ఏంటి ఈ బెస్ట్కి వరస్ట్కి మధ్య నాకే కన్ఫ్యూజన్ వచ్చింది. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి. సో నాకు తెలిసి బ్రేకప్ అయిన రోజు బెస్ట్ అంది, ఆ అబ్బాయిగా అన్నాడు నవదీప్. మరి రిలేషన్లోకి వెళ్ళిన రోజు వరస్ట్ అని ఎందుకంటే ఇప్పుడు ఆ రిలేషన్లో ఉంటే ఏందో. తర్వాత అభిజిత్ ఫస్ట్ దారి తప్పి వచ్చినట్టు ఉన్నారు ఇక్కడికి, అండ్ మీరు కరెక్ట్గా లేరు అన్నట్టుగా మాట్లాడుతుంటే ఏంటిది ఏదో రెడ్ ఇస్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు ఏంటి అంటుంది. కాదు ఆవిడ ఏమనుకుంటుంది, ఆవిడ నాకు అర్థం కాలే. అంటే ఆవిడ ఏమనుకుంటుందంటే నేను ఇప్పుడు మాట్లాడగానే ఆ గ్రీన్ల వర్షం కురుస్తుంది నా మీద. సో ఆ టైంకి బేసిక్గా అవేవైతే ఉంటాయో అవన్నీ గ్రీన్ కలర్ వచ్చినా ఆ మీద పడతాయి కదా, నా డ్రెస్ అంతా గ్రీన్ కలర్ అయిపోద్ది. ఇంటికి వెళ్ళాక దాన్ని వాషింగ్ మిషన్లో వేసి ఉతకాలా, లేదంటే చేతులతో ఉతకాలా, బ్రష్ పెట్టి ఉతకాలా, ఏం చేయాలని ఆలోచించుకుంటున్నట్టుంది ఆవిడ.
ఆవిడ నిజంగా ఒక కైండ్ ఆఫ్ భ్రమలో బ్రతుకుతోంది. అంటే లైక్ ఆవిడ ఏందంటే అంతేలే ఒక ఒక వేరే ప్రపంచంలో ఉంది ఆవిడ. రెడ్ ఇస్తానన్నట్టు మాట్లాడుతున్నారు ఏంటి అంటోంది. తర్వాత ఈయన రెడ్ ఇస్తున్నా అంటే ఏంటి, రెడ్డే ఇస్తున్నా అని చెప్పి రెడ్ ఇచ్చాడు. నాకు వద్దు అంటుంది. వద్దండం ఏందమ్మా? కాదు ఏదో బిగ్ బాస్ చరిత్రలో ఇది ఫస్ట్ టైం అయ్యా రెడ్ ఇస్తుంటే నాకు వద్దండం. అంటే అగ్ని పరీక్షలో ఇది ఒక సీజన్ అయింది లేండి కానీ చెప్తున్నాను నార్మల్గా. తర్వాత బిందు రెడ్, నవదీపు రెడ్ ఇచ్చాడు. అయ్యో ఇదేంది మీరిద్దరు గ్రీన్ ఇస్తారనుకో, నేను రెడ్ ఇచ్చాను అని నవదీపు. కామెడీ మళ్ళీ ఎటకారం. సో ఇలా బోల్డ్గా మాట్లాడేమని తీసుకోరు అనేది అని మాట్లాడుతుంటే బాయ్ అంది శ్రీముఖి. ఇక చాలులే ఇంకెళ్ళని చెప్పి ఓ పని చేయి నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి అని చెప్పేసి వెళ్ళమని చెప్పింది అనమాట. సో ఐ డోంట్ లైక్ యువర్ జడ్జిమెంట్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఓకే అమ్మా అని చెప్పాడు నవదీప్. అయిపోయింది. తర్వాత వైట్ గోల్డ్ నలుగురు వచ్చారు. ఎందుకు వచ్చారో తెలీదు, రిజెక్ట్ అవ్వడానికే వచ్చారు. విశిష్ట, రాక్ స్టార్ రాజు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఈ రాక్ స్టార్ రాజు అన్న ఆయన పర్సన్ని బేసిక్గా అసలు కనీసం ఏమీ ఇన్ డీటెయిల్డ్గా అడగకుండా పంపేశారు అన్న ఒక పాయింట్ అయితే ఉంది. అదొకటి ఉందన్నమాట. అండ్ థింగ్ ఏంటంటే ఎడిటింగ్లో చాలా వరకు లేపేస్తున్నారు కూడా. ఓకే, సో ఇప్పుడు ఇతను బేసిక్గా ఆ 28 మందిలోకి సెలెక్ట్ అయ్యాడని విన్నాను నేను, వేరే వాళ్ళ ద్వారా తెలిసింది నాకు. సో ఇతను బేసిక్గా 28 మందిలో ఉన్నాడు అంటే కనీసం ఒక గ్రీన్ అయినా ఉండాలి. సో ఆ 28 మందిలోంచి 8 మందిని తీశారని చెప్పి నేను వీడియో చేశాను కదా, అందులో ఈయన కూడా ఒకడు. ఒక గ్రీన్ అయినా వచ్చి ఉండాలి కదా. సో అది చూపించకుండా ఉండడం కోసం ఎడిట్లో లేపేసి, సో ఒక ఒక ఏమంటారు, ఒక గ్రీన్ వచ్చింది మనకి తీసేసి ఇద్దరు రెడ్లు ఇచ్చారు కదా, సో అందులో ఒకరిది చూపిస్తే సరిపోద్ది కదా. సో అది చూపించి పంపేసినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇతనికి ఒక గ్రీన్ వచ్చినట్టు ఉంది, బికాస్ ఇతను 28 మెంబర్స్ లిస్ట్లో ఉన్నాడు. సో ఆ తర్వాత అభిజిత్ విన్ అయ్యాక యూజ్ చేసుకోలేదు అన్న పాయింట్, పని లేదా మాకు అది ఇదని చెప్పి అదొకటి ఉంది. సో అది కొంచెం అంటే లైక్ యూజ్ చేసుకోలేదని మనం డిసైడ్ చేయలేం, బికాజ్ అభిజిత్ ఇష్టం అది ఎండ్ ఆఫ్ ది డే. అది ఎట్లా అంటే గెలిచిన తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలని తన చాయిస్. కాకపోతే ఒకటి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ట్రావెలింగే చేసుకోవడానికైతే బిగ్ బాస్కి వచ్చి గెలవాల్సిన అవసరం లేదు కదా, అదేదో ముందే పోయినా అయిపోద్ది కదా. సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ కమింగ్ హియర్ అండ్ స్నాచింగ్ సమ్ వన్స్ ఆపర్చునిటీ and then you are like no, I don't like all these kind of things. No, I was like, I'm a great traveler around the world, I'm bigger than Anveshana, so I'll go and travel all around the world, I'll see the world, I'll conquer the world అన్నట్టు ఉంటే వేస్ట్. అంటే నేనేమన్నానంటే లైక్ ఇప్పుడు అభిజిత్ అనే వ్యక్తి వచ్చి ఓకే వచ్చాడు గెలిచాడు అంతా అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఒక పాయింట్ ఉంది, ఇప్పుడు తనకు తర్వాత ఎప్పుడో కానీ మళ్ళీ కనబడలేదు మనకి. ఎప్పుడు కనబడ్డా అంటే ఏదో ఒక ఓటీటీ సిరీస్ వచ్చింది, అందులో బిందుమాధవ్ కూడా ఉంటుంది, 4 స్టోరీలు ఉంటాయి దాంట్లో, అందులో బిందుమాధవ్ కూడా ఉంటుంది, అందులో కనబడ్డాడు మళ్ళీ. అప్పుడు కూడా చాలా లావ్ అయిపోయి కనిపించాడు, మళ్ళీ మధ్య తగ్గాడు యాక్చువల్లీ. సో అంటే ఇలా చేసేదానికి ఎందుకు బిగ్ బాస్ అనే పాయింట్ కూడా ఉంటుంది. అట్లీస్ట్ ఒక 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 వెర్షన్ ఆఫ్ పీపుల్కి, ఒక సెట్ ఆఫ్ పీపుల్ కనిపించడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మీకే ఓట్లు వేసినట్టయితే మిగతా 5గురు బేసిక్గా ఆ పొజిషన్స్లో డిసైడ్ అవ్వరు. ఓకే, అందరూ 5వ పొజిషన్లో ఎలిమినేట్ అయిపోతారు, డైరెక్ట్గా అభిజిత్ ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతాడు, అంతే కదా. సో బేసిక్గా మీరు నచ్చని వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు నచ్చేటోళ్ళు ఉంటారు. సో వేరే వాళ్ళు నచ్చేటప్పుడు మీరు నచ్చనప్పుడు మీలో ఉన్న నెగిటివ్ క్వాలిటీ ఏంటో చూసినప్పుడు లోపల ఏమీ కనబడకపోతే బయటైనా ఎదుగుతారు, లేదు బయట కనబడి లోపలికి వచ్చారా బయటది ఇక్కడ తాగుతారు, అన్నీ జరుగుతూ ఉంటాయి అట్లా అనమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే వచ్చిన వాళ్ళు మాటలు మారుస్తారు, ఏదేదో జరుగుతుంది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ బయట ఉన్నప్పుడు ఒక మాట, లోపలికి వచ్చాక ఇంకో మాట, లోపల వేదిక మీద ఉన్నప్పుడు ఒక మాట, బయటికి వెళ్ళాక ఇంకో మాట. లోపల వేదిక మీద ఉన్నప్పుడు అన్నీ అందరికి ఇచ్చేస్తాను అన్నాడు, ఆ 35 లక్షల ప్రైజ్ మనీ. ఆ 35 లక్షల్లో బేసిక్గా 40% జీఎస్టీ అంటున్నాడు. జీఎస్టీ కాదు అది, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీఎస్టీ ఎక్కడా కూడా చరిత్రలో ఎక్కడా 40% లేదు, హైయెస్ట్ 28% ఉంది. కాకపోతే అది గిఫ్ట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్ అని చెప్పడం రాలేదు, సరే ఓకే, బట్ అది 30% ఉంటుంది గిఫ్ట్ ట్యాక్స్ అనేది. గిఫ్ట్ ట్యాక్స్ 30% పోగా తనకు 24.5 lakhs అయితే వస్తాయి. సో కారుకు బేసిక్గా నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఒక ప్రైజ్ మనీ కింద కారు ఇచ్చారు, ఆ కారుకు బేసిక్గా ఇతన్ని జీఎస్టీ కట్టమన్నారట, అది ఏందో నాకు అర్థం కాలేదు. తర్వాత నెక్లెస్కి కూడా అలాగే చెప్పారంట, ఏందో. సో మేబీ జీఎస్టీ వీళ్ళు కట్టాల్సి రావచ్చు, బట్ కారు ప్రైజే 10 లక్షలు అనుకుంటా కదా. కారు ప్రైస్ 10 లక్షలు అయితే దానికి జీఎస్టీ అంత ఎందుకు ఉంటుంది, 18% ఎంతో ఉంటుంది నాకు తెలిసి, ఏందో సర్లేండి ఏదో చెప్పాడు మొత్తానికి ఇట్లా. సో ఇట్లా మారుతూ ఉంటారు మనుషులు. సో రకరకాలుగా ఉంటుంది సిచ్యువేషన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ఇండివిజువల్స్ అబ్బా. కాకపోతే ఏమంటే పీపుల్కి ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు దాన్ని చెప్పే విధానం కూడా రావాలి.
ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఇతనికి చెప్పే విధానం రాలేదు, అతను సార్ రైట్ వేలో చెప్పలేదు, వారు చెప్పినా మనకి ఎడిట్లో లేపేసి ఉండొచ్చు, అది వేరే విషయం. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు నేను బేసిక్గా కొద్దో గొప్ప నౌన్ ఫేసెస్ని నేను అగ్ని పరీక్షకు అప్లై చేయొద్దని చెప్తా. కొంతమంది వచ్చి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అప్లై చేయండి మీకు బాగానే ఉంటుంది అది అని చెప్పి లోపలికి వెళ్ళి ఉన్న పేరు చెడగొట్టుకొని రావడం తప్పిస్తే ఇంకేయట్లేదు. సో ఇంకా ఇంకా అది ఆ తర్వాత విన్ అయ్యాక వీధి జంతువులకు హెల్ప్ చేస్తాను ఒక అమ్మాయి అంది. నాకు చిన్న నవ్వు రాలే, నాకు విన్ అయ్యాక వీధి జంతువులకు హెల్ప్ చేయడం ఇది, అది ఇన్స్పిరేషన్గా ఉంటాను నేను వేరే వాళ్ళకని చెప్పింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా, రష్మి గారు లేరా, లేదంటే వేరే వాళ్ళు లేరా, వాళ్ళు ఎవరో వీధి జంతువులకు హెల్ప్ చేయట్లేదా, ఫుడ్ ఎట్టట్లేదా, బొచ్చురు మంది ఉన్నారు, వీడియోలు చేయకుండా చేసేటోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఇప్పుడు చేసేటోళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు రష్మి గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆవిడ పేరు గుర్తురావట్లేదే నాకు. సరే ఇప్పుడు నాకు టక్కన స్ట్రైక్ అవ్వట్లేదు కానీ ఎతికేద్దాం ఆగండి. సో రేణు దేశాయ్ గారు ఉన్నారు కదా, బేసిక్గా ఆవిడ కూడా బేసిక్గా చాలా బాగా హెల్ప్ చేస్తారు యానిమల్స్కి, స్ట్రీట్ యానిమల్స్కి. ఏముంది వాళ్ళందరూ ఇన్స్పిరేషనే, కానీ కొత్తగా ఇచ్చేది ఏముంది, కొత్తిమీర కట్ట అదే కదా. ఏందో ఒక అమ్మాయి ఏమో బేసిక్ ఏదో టాస్క్ ఇచ్చారు, నేను నీ హస్బెండ్, నేను పంపట్లేదు బిగ్ బాస్కి, ఏం చేస్తావు అంటే డివోర్స్ తీసుకుంటా అంది. సో ఇంకొక ఆయన వచ్చాడు, ఫిట్నెస్ ఇన్స్పిరేషన్ తీసుకోవాలంట ఆయన నుంచి. ఓకే, ఇది ఒక హఠాత్ పరిణామం, ఇట్లాంటివన్నీ వింటాం అనుకోం మనం. తర్వాత ఈ నలుగురిని ఎలిమినేట్ చేశాక 17th భరత్ అన్న ఆయన వచ్చాడు, ప్యారడైజ్ సాంగ్తో వచ్చాడు, నానిది ఒక స్టెప్ కూడా వేసాడు, బాగా వేసాడు, మంచి డ్యాన్స్ వేసిండు ఆయన. కాకపోతే ఓల్డ్ సిటీ ఫ్లేవర్ అది ఉండాలన్నాడు, అది కూడా మంచి ఆలోచనే. బట్ రాహుల్ అన్న బేసిక్గా ఉరమాస తెలంగాణనే, అంటే అవుట్ రైట్ ఓల్డ్ సిటీ కాకపోయి ఉండొచ్చు కానీ అన్న కొంచెం అట్లని కొంచెం మంచి మాస్ తెలంగాణ క్యాండిడేటేగా, ఏమో మరిక. బట్ ఓల్డ్ సిటీ ఫ్లేవర్ అయితే ఇయ్యలేదులే, అది కూడా ఒప్పుకోవాలి. సో అన్నీ చేస్తా అన్నాడు. ఒక జోకు చెప్పంటే ఆయన ఆ జోకు అనే దాన్ని ఎట్లా మార్చాడంటే యూనో ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళని జోకర్ అన్నట్టుగా మార్చాడు దాన్ని. అంటే అది మధ్యలో ఈయన జోకర్ అంటున్నప్పుడు నువ్వు అదే చేస్తున్నావు నువ్వు జోకర్ అన్నట్టుగా అన్నారు, కానీ ఈయన లాస్ట్కి వీళ్ళని జోకర్స్ అన్నట్టుగా మార్చాడు. సో దట్స్ వై ఐఎమ్ మూవింగ్ టు అనదర్ క్వశ్చన్ అన్నాడు. ఏంది పాస్ అన్నట్టుగా అనుకుంటున్నాడు, ఏందో అది నాకు అర్థం కాలేదు, ఆయన కూడా కరెక్ట్ అనిపించాలి. ఆ మూమెంట్లో నాకు అసలు అవుట్ రైట్ రిజెక్టెడ్ అనిపించింది, ఇంకా వాళ్ళు అదే చేశారు, 3 రైట్స్ ఇచ్చారు. తర్వాత అమన్ మసూద్ అని చెప్పి ఒక ఆయన వచ్చాడు. సో బేసిక్గా ఈయన యాక్టర్గా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు, అందుకోసం బీటెక్ కూడా వదిలేశాడు, యాక్టింగ్ టాస్క్ ఇస్తే ఒక టాస్క్ అయితే చేశాడు, బాగా చేశాడు ఈయన. టాస్క్లో యాక్టింగ్ ఇరగదీసి వదిలాడు, అదైతే 100% చెప్పొచ్చు. అమన్ మసూద్ బేసిక్గా యూనో లాస్ట్ టైం బేసిక్గా ఒక ఆయన వచ్చాడు, షేక్ ఎవరో సంథింగ్, ఆయన పేరేదో ఉంటుంది, సంథింగ్ నాకు పేరు గుర్తురాట్లా. బట్ సేమ్ మనోళ్ళలాగే కొంచెం లైక్ కొంచెం అమాయకంగా కొంచెం ఫన్ అయితే చేస్తున్నాడు, కొంచెం బాగా చేశాడు అనిపించింది నాకైతే మటుకు. సో ఒక టాస్క్ ఇచ్చాడు, యాక్టింగ్ బాగా చేశాడు మొత్తం. సో మనిషికి ఉండాల్సిన మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే మెయిన్ లక్షణం ఏంటంటే క్యారెక్టర్ ఉండాలి, ఫ్లిప్ అవ్వద్దని చెప్పాడు. సో నువ్వు నీ ఫ్రెండ్ ఉన్నారు కప్పు దగ్గర, నీ ఫ్రెండ్ని పంపేసి నువ్వు తీసుకోవాలి, ఏం చేస్తావంటే తీసుకుపోతా, ఫ్రెండ్ వేరు కప్పు వేరు, నేను చాలా సెల్ఫిష్, కావాలంటే బయటికి పోయి రారా పిజ్జా తిందాం బర్గర్ తిందాం అంటా నేను, బట్ ఇక్కడైతే కప్పు కప్పే అన్నాడు. సో నవదీప్ బాగా నచ్చింది, నాకు నచ్చింది ఆన్సరు. నిజంగా అట్లా ఉండడమే కరెక్ట్ ఇప్పుడున్న సొసైటీలో అయితే మటుకు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెల్ఫిష్గానే ఉన్నారు, మనము సెల్ఫిష్గానే ఉంటేనే బెటర్. మనము ఇంకా అదర్ దాన్ సెల్ఫిష్ ఉండడం వల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు కదా. సో మనం మంచిగా ఉండడం వల్ల ఏమి ఉండదు. మనం మంచిగా ఉంటే ఏంటంటే మన మంచాన్ని ఆక్యుపై చేసే రోజులు వచ్చేస్తాయి. సో మరీ మంచిగా కనుక ఉన్నట్టయితే అది వద్దు, అంత మంచితనం కూడా పనికిరాదు. సో సెల్ఫిష్ ఈజ్ ద రైట్ ఫిష్ ఇన్ ద ఎంటైర్ ఓషన్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. సో ఈ భూమే కనుక ఒక సముద్రం అయినట్టయితే అందులో ఏ చేప అత్యంత గొప్ప చేప అని మీరు అడిగినట్టయితే ఏ ఫిషో కాదు, సెల్ఫిషే గొప్ప ఫిష్ ఆయన అంటాను నేను అని చెప్పాడు, నేను చెప్తున్నాను. సో అది బాగానే చెప్పాడు అది అయితే. సో తర్వాత మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్ రైట్స్ ఉండాలి, అమ్మాయి గుద్దేస్తుంది కానీ మాదే తప్పు అంటారు, అమ్మాయిలు ఏం చేసినా కూడా రైట్ అన్నట్టు మాట్లాడతారు అదని చెప్తుంటే అందరూ చేస్తారు, అబ్బాయిలు కూడా చేస్తారు అలాగా, అందులో ఏముందని చెప్పి బిందు మాధవ్. సో ఇక్కడ బేసిక్గా మనోడికి మాట్లాడటం రాలేదు, సరే మీకోసం అబ్బాయిలే అన్నాడు, తర్వాత 50-50 అన్నాడు, సగం అన్నాడు, ఓకే. కానీ నేనేమంటానంటే జనరల్గా ఒకవేళ ఆ స్టాండ్ కనుక మనం తీసుకున్నట్టయితే దాని మీద నిలబడాల్సి ఉంటుంది. సో మనోడు ఒక స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్ మీద నిలబడలేదు.
యూనో ఈక్వల్ రైట్స్ ఉండాలనేది ఏ సెన్స్లో చెప్పాడని చెప్పి అర్థమవుతోంది ఆ జరిగిన కన్వర్జేషన్ని బట్టి. సో మనోడు బేసిక్గా యూనో అమ్మాయిలకి ఇంకా బెటర్ రైట్స్ ఉన్నాయి, అబ్బాయిలకి లేవు అన్నట్టుగా చెప్పాడు. సో అందుకు అడిగితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. అమ్మాయి గుద్దేస్తుంది కానీ మాదే తప్పు అంటారు అది ఇది అని చెప్పి. సో అక్కడ మనోడికి రైట్ ఎగ్జాంపుల్ ఇయడం రాలేదు, సరిపోయి అది కొంతవరకు పర్లేదు. కానీ తర్వాత వీళ్ళు అడుగుతూ ఉంటే డిఫెండ్ చేసుకోకుండా సరే సరే మేడం అబ్బాయిలే అనేయడమో లేదంటే 50-50 అనడం అది బాగాలేదు. సో ఒక స్టాండ్ లేదన్న ఫీలింగ్ కలిగింది నాకు. సో కావాలంటే అక్కడ రైట్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు, సో జనరల్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. లైక్ ఉత్తరప్రదేశ్లో నార్త్ సైడ్ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. లైక్ ఒక అబ్బాయిని బేసిక్గా 4 అమ్మాయిలు మానభంగం చేస్తారు, సామూహిక అత్యాచారం చేశారు ఒక అబ్బాయిని 4 అమ్మాయిలు. ఓకే, సో ఇదన్నీ కూడా జరిగాయి అనమాట. అయితే ఆ న్యూస్ బయటకు వచ్చిన నాడు ఈవెన్ అమ్మాయిల సంగతి దేవుడెరుగబ్బా, అమ్మాయిల సంగతి పక్కనేటండి, అబ్బాయిలు కూడా ఒక్కడు కూడా వాడికి అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడలేదు. ప్రతి ఒక్కడు కూడా ఆ ప్లేస్లో నేనెందుకు లేనురా అని చెప్పి మాట్లాడారు. ఓకే, కొంచెం ఓవర్ ఎగ్జైట్ అవుతున్నా, అందుకే తల తిరుగుతుంది మళ్ళీ. సో కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి యాక్చువల్లీ, కొంచెం తలంతా దిమ్దిమ్గా ఉంది, మొత్తం మబ్బుగా ఉన్నది అన్నట్టుందన్నమాట నా పరిస్థితి. సో అయినా కూడా ఐమ్ జస్ట్ కంటిన్యూయింగ్ టు స్పీక్ అనమాట, బికాజ్ మళ్ళీ ఫ్లో మళ్ళీ రాదు, మళ్ళీ అంత గింజుకున్న రాదు ఆ తర్వాత, అందుకని. సో అక్కడ అది బేసిక్గా ప్రతి ఒక్కరు అబ్బాయిలు కూడా ఏం చెప్పారంటే ఆ ప్లేస్లో నేనెందుకు లేనని మాట్లాడారు తప్ప, అరే 4 అమ్మాయిలు వాడితో అట్లా చేశారు, ఆ అమ్మాయిలు ఎవరికైనా ఎయిడ్స్ ఉన్నట్టయితే వాడి పరిస్థితి ఏంటనే మాట లేదే. అలాగే ఇప్పుడు వాడు 4 వితౌట్ చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఎవరికో ఉండాల్సిన పని లేదు, ఇప్పుడు వీడికే ఎస్టీడీ అనేది రావచ్చు. ఎస్టీడీ అంటే ఫోన్ కాల్ది అనుకోకండి, ఎస్టీడీ అంటే అదొకటి ఉంటుంది, మీనింగ్ ఉంటుంది. సో యూనో అది కొంచెం మీరు గూగుల్ చేసుకోండి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్టీడీ ఇన్ హ్యూమన్ బాడీ అని చెప్పి సెర్చ్ చేసినట్టయితే మీకు కొన్ని మంచి ఆన్సర్లు వస్తాయి అండ్ రైట్ ఆన్సర్ వస్తుంది. సో అదొక డిసీజ్ గురించి అనమాట. సో అట్లా, సో అది వచ్చే ఛాన్స్ ఉంది కదా అని ఎవరు మాట్లాడలేదు, రైట్. సో ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయి అంటే బేసిక్గా అబ్బాయిల తాలూకా సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. అమ్మాయిలకి ఒకవేళ ఇదే కనుక జరిగినట్టయితే హార్ష్గా రియాక్ట్ అయ్యే అబ్బాయిలు, అబ్బాయికి కనుక అదే సిచ్యువేషన్ జరిగినట్టయితే అట్లాంటి రెస్పాన్స్ లేదు, అబ్బాయికి న్యాయం చేయాలనో ఆ అమ్మాయిలకు శిక్ష పడాలనో ఏం లేదు, ఆ ప్లేస్లో నేను ఎందుకు లేనని చెప్పి బాధపడుతున్నారు. అట్లాంటి ఎగతాళి కామెంట్లు వస్తున్నాయి. సో వేర్ ఇస్ ద జస్టిస్, వేర్ ఇస్ ద రైట్స్, సో అవి మిస్ అవుతున్నాయి. సో దీన్ని ప్రాపర్గా చెప్పొచ్చు కావాలనుకుంటే. సో అక్కడ కూడా ప్రాబ్లం ఉన్నది అబ్బాయిలతోనే కాదనట్లే, బట్ అబ్బాయిలకే ప్రాబ్లం. సో అది మెన్షన్ చేయొచ్చు అక్కడ. సో అది ఎందుకో నాకు అక్కడ నచ్చలేదు, ఆ స్టాండ్ తీసుకోలేదు, ఆ స్టాండ్ ఏందో అది బతుకు బస్ స్టాండ్ అయిపోయిన ఫీలింగే కలిగింది నాకైతే మటుకు. సో ద సేఫ్ గేమ్ అంది శ్రీముఖి, నిజంగా నాకు సేఫ్ గేమే అనిపించింది నాకు. అంటే లైక్ ఎస్కేపింగ్, సేఫ్ గేమ్ కూడా కాదు, లైక్ కామెడీ చేసి ఎస్కేప్ అయిపోదాం అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే మటుకు. సో అట్లా అనమాట. సో తర్వాత కాసేపు స్టంట్స్ చేయించారు, స్ట్రెచ్లు ఇవన్నీ కూడా. తర్వాత టీ షర్ట్స్ మీద హోల్ టాస్క్ ఇచ్చారు. సో 5, 6 అని చెప్పి కామెడీ చేశాడు, తర్వాత 10 అని చెప్పి కామెడీ చేశాడు, పేపర్ వెనక్కి తిప్పి చూస్తే. సో ఓకే, మొత్తానికి కొంచెం బాగానే గట్టిగానే కామెడీ చేశాడు. సో నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చాడు కామెడీ కోసం, అండ్ డిగ్రీ చదివాడు అండ్ అంటే యూనో స్టడీ కూడా డిస్కంటిన్యూ చేశాడు, దానికి కూడా అంటే లేదు నేను డిగ్రీ ఫినిష్ చేశాను ఇప్పుడు లా కూడా చదువుతున్నాను అన్నాడు, దాని గురించి మటుకు క్వశ్చన్లు అడగద్దు అన్నాడు. సో అభి అయితే గ్రీన్ ఇచ్చాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఇంకా అని చెప్పాడు, బట్ బిందు మాధవి రెడ్ ఇచ్చింది, ఇంకా ట్రై చేయాలి, సో నెక్స్ట్ రౌండ్స్లో ట్రై చేయన్నట్టుగా. సో 2 గ్రీన్స్ అయితే వచ్చాయి. అయితే దాని గురించి అక్కడే కూర్చొని రాసుకోమని చెప్పారు, సో అక్కడ కూర్చొని రాసుకుంటున్నాడు. సో నెక్స్ట్ సుమా వచ్చింది, 19th కంటెస్టెంట్. సో షేక్ హ్యాండ్ ఇస్తుంటే అభి నమస్తే పెట్టాడు, అందరికీ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చింది, ఇద్దరికి అంటే బిందుని హక్ చేసుకుంది, నవదీప్కి షేక్ హ్యాండ్ ఇచ్చింది, అభిజిత్ మటుకు నమస్తే పెట్టాడు. నాకు అది బాగా అనిపించింది. మీరు ఎంతమంది నోటీస్ చేశారో నాకు తెలియదు, కానీ నోటీస్ చేసి మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా కనుక చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి దీని గురించి, ప్రతి ఒక్కరూ చెప్పి తీరాల్సిందే దీని గురించి. యూనో తర్వాత అటు తనను చూపించారు, లైక్ పక్కన కూర్చున్నాడు కదా అమన్ మసూద్, సో తనను చూపించారు. సో యూనో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే లేడని చెప్తే ఆ అబ్బాయి ఓకేనా అని చెప్పి అంటే నాకెట్లా తెలుసు, నాకు తెలియదు కదా, సో నేను ఎలా ఓకే అంటాను ఇది. సో తనెవరు, ఏం చేస్తున్నాడు అంటే అక్కడే అబ్బాయి, సారీ అందుకు కాదు కదా స్టార్టింగ్లో ఓకేనా అన్నది, ఆ అబ్బాయి అక్కడే ఉంటాడు పర్లేదా అంటే ఓకే అంది. సో ఏం రాస్తున్నాడు తను అంటే తను బేసిక్గా దీని గురించి రివ్యూ రాస్తున్నాడు అన్నారు, నేను కూడా రాస్తాను అంది, నవ్వుకున్నారు కాసేపు, తన తెలియదు కదా అదేంటో. సో తర్వాత తన ఇంట్రో చెప్పమంటే 1600 సంవత్సరాల నుంచి మొదలుపెట్టింది, అప్పుడెప్పుడో ఔరంగజేబు టైం నుంచి మొదలుపెట్టింది అనమాట. సో అప్పట్లో వీళ్ళు ఇక్కడికి వచ్చారంట. సో వీళ్ళు జాట్స్ అని ఏదో చెప్పింది, అదే అనుకుంటా, జాట్సే అనుకుంటా.
జాట్ అనేది బేసిక్గా నేను యూనో ఒక హిందీ సినిమా వచ్చింది మొన్నే సన్నీ డియోలో బాబీ డియోలో సన్నీ డియోల్తో ఒక హిందీ సినిమా. డైరెక్టర్ మనోడే గోపీచంద్ మలినేని గారు. సో ఆయన సినిమా అనమాట అది. అది బేసిక్గా బాలకృష్ణ గారు చేయాల్సిందే, బట్ కొంచెం సిమిలర్ అయిపోద్ది అని చెప్పి అయిపోయారు. బట్ లేదంటే మనం బాలకృష్ణ గారే చేయాలన్నమాట. సో అదే నేను అనుకుంటున్నాను నేనైతే. ఇఫ్ ఐఎమ్ రాంగ్ సారీ, రెక్టిఫై మీ. బట్ నేనైతే అదే అనుకుంటున్నాను నేనైతే మటుకు. సో తర్వాత కల్చర్ ఉంటుంది అంటే బయట తెలుగు, బట్ ఇంట్లో హిందీలో మాట్లాడుకుంటాం. కల్చర్ అంతా కూడా ఫాలో అవుతాం, లైక్ బోనాలు అవన్నీ చేస్తాం, అండ్ వేరే పండగలు కూడా చేస్తాం అన్నట్టుగా చెప్పింది. కళ్ళు ఇది లేకుండా అబ్బే కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ లైట్ జిగ్గు 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 జిగ్గుమని కొడుతున్నాయి, తల తిప్పుతోంది మొత్తం. సో అయ్యా తన స్టోరీ చెప్తుంటే ఆ స్టోరీ అంతా కూడా అమ్మని వినమన్నారు, తర్వాత అడుగుతామన్నారు. సో జాబ్స్ వచ్చాయి కానీ వద్దనుకుంది, లైక్ ఎస్ఐ జాబ్ కూడా వచ్చింది కానీ వద్దనుకుంది. ఎందుకు వద్దనుకున్నావు అంటే ఇంకా ఏదో చేయాలనిపించింది. నీ క్వాలిటీస్ చెప్పంటే అభిజిత్ లాగా కామెంట్ కంపోజ్డ్, బిందువు లాగా ఫైరు, నవదీప్ లాగా మాస్ అంది. శ్రీముఖి లాగా చెప్పంటే శ్రీముఖి లాగా నవ్వుతానని చెప్పి అని నవ్వి చూపించింది అనమాట. శ్రీముఖి బేసిక్గా అప్పుడప్పుడు అలాగే నవ్వుతూ ఉంటుంది. సో రిలేషన్ గురించి చెప్పమంటే అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారని చెప్పింది. ఇక్కడ బేసిక్గా ఈ సుమాకిని అమ్మనికి పెట్టి కొంచెం అట్రాక్ అంటే అబ్బాయిని చేసుకుంటావా అన్నట్టు అడిగితే, తను ఎవరో నాకు తెలీదు, ఎలాంటి వాడో నాకు తెలియదు కదా, నేనెందుకు చేసుకుంటా అంది. సో ఇంకా తర్వాత బయట పులిహార కలిపాడని కూడా చెప్పింది. సో ఇద్దరికి కాంపిటీషను అమ్మాయి వర్సెస్ అబ్బాయి. అండ్ బేసిక్గా డ్రెస్సింగ్ గురించి వాటి గురించి అడిగితే అంతేం లేడు అన్నట్టుగా కూడా చెప్పింది. సో కొంచెం సెటైర్లు అవి వేస్తూ ఉంది. సో తర్వాత అమ్మాయి వర్సెస్ అబ్బాయి కాంపిటీషన్ పెట్టారు. మళ్ళీ ఆ షర్ట్తో కామెడీ చేశారు, ఇద్దరు కామెడీ చేశారు. ఈ అమ్మాయి కూడా ఆ హోల్స్ గురించి కన్ఫ్యూజ్ అయిపోయింది, ఆ టీ షర్ట్కి ఎన్ని హోల్స్ ఉంటాయని దాని గురించి. తర్వాత నవదీప్ బేసిక్గా మనోడు రాసిన లెటర్ చదువుతూ కామెడీ చేస్తుంటే వెనక నుంచి చాలా సీరియస్గా వినేస్తోంది. అంటే లైక్ ఇంకా దాంట్లో ఆన్సర్ ఉంది, ఓకే మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలిసిపోతుంది అన్నట్టు. మనోడు చూడండి అమన్ మసూద్ ఇంకా దాన్ని రాసేస్తున్నాడు క్లియర్ కట్గా. ఇక అదేదో పెద్ద పారాగ్రాఫ్ రాసినట్టు రాసేస్తాడు దాన్ని ఇంగ్లీష్లో, బట్ తెలుగులో అట్లా అనమాట. అంటే తెలుగు సరిగ్గా రాదు కదా, ఇప్పుడు అమన్ మసూద్ పేరే తెలిసిపోతుందిగా. బట్ అట్లీస్ట్ సంతోషం ఎవరిలాగా కిచిడీ చేసి నేను ఇది ఇక్కడ ఉన్నాను సార్ కానీ అది అది తప్పు సార్, అది చాలా చాలా తప్పు సార్, అది అలా కాదు కదా. అట్లీస్ట్ నయమే తెలుగు బాగా మాట్లాడుతున్నాడు సంతోషం. మేబీ ఇక్కడ లోకల్లో తిరుగుతూ ఉంటున్నది తెలుసు, అందుకే బాగా మాట్లాడుతున్నాడు. సో ఇంకా అమ్మని పంపారు. వెళ్ళే ముందు సారీ చెప్పమంటే తనే తిట్టి మళ్ళీ తనకే సారీ చెప్పాలా అన్నాడు. సో అక్కడ నవదీప్ మళ్ళీ కనెక్ట్ అయ్యాడు. సో కామెడీ బాగానే ఉంది. సో తర్వాత తినకి బాత్రూమ్ కడగడం ఇష్టం లేదని చెప్పింది, బట్ టాస్క్ ఇస్తే చేస్తానంది. సో ఆవు పేరు టాస్క్ ఇచ్చి అందులో సిల్వర్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ ఉంటే తీయాలన్నారు. సో మళ్ళీ అభిజిత్ను నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ప్రేమించావు, సో మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి, ఎలా ఒప్పిస్తావు చెయ్యన్నారు. అది చేస్తూ సో అభిజిత్ ఏమో ప్రతిసారి నేనైనా ఇంకేం దొరకలేదా అంటే మనకి లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి శ్రీముఖి, మంచి బాలుడు అని పేరు తెచ్చుకుంటే ఇదే ప్రాబ్లం అని చెప్పి నవదీప్ పక్క నుంచి. సో ఇంట్లో వాళ్ళకి చెప్తూ కాసేపు ఫన్ అది చేసింది, లైక్ మీలాంటి అబ్బాయినే చూస్ చేసుకున్నాను నాన్న అని చెప్పి చెప్పడం. సో తర్వాత ఏదో కొంచెం మంచి మంచి మాటలని చెప్పింది. ఇక తర్వాత ఆ పేడ ఫేస్కి రాసుకోమంటే, అంటే ఇంతకుముందు ఒకరికి ఇచ్చాం మేము ఆ టాస్క్, రాసుకుంటావా అని అంటే రాసుకోపోయింది, జస్ట్ ఇక్కడ దాకా తెచ్చింది ఆపేమంది. సో ఇంకా తర్వాత నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చాడు, పాజిటివ్గా ఉన్నావు, కరెక్ట్గా ఉన్నావు, ఓపెన్గా ఉన్నావు అని చెప్పి. అవి కూడా గ్రీనే ఇచ్చాడు, క్లారిటీగా ఉన్నావు అని చెప్పి. బిందు మాధవ్ ఏమి ఇవ్వమంటావు అంటే యు ఆర్ మై ఇన్స్పిరేషన్, ఏమి ఇచ్చినా పర్లేదు అంది. సో ఇంకా అది కూడా బేసిక్గా సెంటిమెంట్తో కొట్టే ఊరే అన్నట్టు అనిపించింది, బట్ రెడ్ ఇచ్చింది ఇంకా తెలియాలి అని చెప్పి. సో నెక్స్ట్ అక్షయ్, ఈయన వచ్చాడు. బేసిక్గా రావడం ఎట్లా అంటే కొంచెం కాన్ఫిడెంట్గా వచ్చాడు. లైక్ ఏ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే లైక్ నాకు ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ రీచ్ ఉంది కదా. సో ఇప్పుడు అగ్ని పరీక్షలో వీళ్ళు ఎంతకంటే ఏం ఆలోచిస్తారు, సో ఆ రీచ్ ఉన్న వాళ్ళనే కదా తీసుకుంటారు. సో వాళ్ళకి షోకి హెల్ప్ అవుతుంది అని కదా తీసుకుంటారు. సో ఆ బేసిస్ మీద కదా అలా అనుకున్నారనమాట. అనుకున్నాడు అనిపిస్తుంది నాకు. అంటే మనోడి బాడీ లాంగ్వేజ్ అది చూస్తే కొంచెం అలా అనిపించింది నాకు. లైక్ కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాడు, లైక్ ఎక్కువ కాన్ఫిడెంట్ ఉన్నాడు. ఓవర్ కాన్ఫిడెంట్ అని కూడా అనను కానీ కొంచెం ఎక్కువ కాన్ఫిడెంట్గానే ఉన్నాడు అనిపించింది నాకైతే మటుకు. సో తర్వాత రోస్టర్ అనేసరికి ఇంకా రోస్ట్ చేయమన్నారు. సో లైక్ బిందు గురించి తర్వాత అందరి గురించి రోస్ట్ చేయమని చెప్పాడు. సో తను అపార్ట్ ఫ్రమ్ బిగ్ బాస్ నాకు బిందు గురించి ఇంకేమీ తెలియదు అన్నాడు. యాక్చువల్గా నేను ఫస్ట్ ఏమనుకోండి తెలుసా అది వింటున్నప్పుడు, ఇప్పుడు ఓకే ఇది రోస్ట్ చేయమన్నారు కాబట్టి నాకేం తెలియదని చెప్తున్నాడేమో అనుకున్నాను.
తర్వాత బాగా ఆలోచిస్తే, క్షుణ్ణంగా ఆలోచిస్తే నన్ను కూడా చాలామంది రోస్టులు చేశారు కాబట్టి నాకు ఐడియా ఉంది. ఆహా! ఓకే. అవును ఇది రోస్టే. ఓడియమ్మ బంటి ఇది రోస్టే గదా! అనిపిచ్చింది నాకు. అంటే ఒక రకంగా బట్ అంటే లైక్ ఇప్పుడు మీ గురించి ఏమీ తెలీదు. బొక్క నువ్వు 'బిగ్ బాస్'లో తప్ప ఇంకెక్కడా ఎవడికి తెలీదు. నీ వల్ల అంటే నీకంత రీచ్ లేదు, అంత పాపులారిటీ లేదు అనేది అక్కడ పాయింట్ అనమాట. సో, నాకది బానే చెప్పాడనిపిచ్చింది. కాకపోతే ఏందంటే దాన్ని మరీ భూతద్దం పెట్టి ఎతుక్కోవాల్సొచ్చింది. అది ప్రాబ్లమ్. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే గడ్డివాములో పడ్డ సూది అంటారు చూసారు? ఎతకాలి మొత్తం ఎంత ఎతికినా దొరకదది. గడ్డంతా ఇట్ట తీసి ఉండాలి. అయినా దొరుకుదని గ్యారంటీ లేదు. ఏదో దానికి గుచ్చుకొని పక్కకెళ్ళిపోయి ఉండొచ్చు. మళ్ళీ ఎతకాలి. అట్లా అనమాట. సో, అలా ఉంది ఈయన ట్రోలింగ్. అదే ఈయన రోస్టింగు. సో, నవదీప్ కోసం ఫస్ట్‌లో బానే ఉండే. తర్వాత బడ్జెట్ పెరిగింది. ఈయన స్క్రీన్ టైమ్ తగ్గిందన్నాడు. అది పేలే. శ్రీముఖి హార్స్‌లాగా అలా కట్టేసి ఉంటే ఎలాగుంటదో తిని కూడా అలాగే ఉంటదని చెప్పాడు. అది కూడా పేలే. ఆళ్ళెవరు హర్ట్ అవ్వలేదంటున్నారు. అంటే ఆఫ్‌కోర్స్ బేసిక్‌గా మనోడి టోన్ కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు ఆ ఎటకారం, ఆ తర్వాత ఆ డామినేషన్ అది కనబడాల్సి ఉంటుంది. ఏముంది రోస్ట్ చేయడానికి? అసలు ఏమైనా ఉంటే కదా రోస్ట్ చేయడానికి. ఇప్పుడు బిందు మాధవి ఉంది. రోస్ట్ చేయాలంట. ఏముంటది ఆవిడ గురించి రోస్ట్ చేయడానికి? 'బిగ్ బాస్' అనే ఒక్కటి గనక తీసేస్తే అసలు ఆవిడ ఎందుకుందో ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంటది. హానెస్ట్‌లీ. ఎప్పుడో చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కొచ్చి ఒక సీరీస్ చేయడం, మళ్ళీ ఎళ్ళిపోవడం. మళ్ళీ చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కి రావడం, అగ్ని పరీక్ష చేయడం. మళ్ళీ చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కి రావడం, ఇంకోటేవో చిన్నవి చేయడం. సో, నాకెందుకో ఆవిడ యాక్టింగ్ ఫీల్డ్‌లో కంటే ఎయిర్‌పోర్ట్‌లోనే ఎక్కువ సేపు ఉంటుందనిపిస్తుంటది నాకు. అలాంటి ఆవిడ కోసం ఏం రోస్ట్ చేస్తాం? రోస్టింగ్ అనే పదానికి కళంకం ఆవిడని గనక రోస్ట్ చేసినట్టయితే. అంటే వర్త్ కాదబ్బా! ఇప్పుడు మనం ఎవరినైనా రోస్ట్ చేసామనుకో వర్త్ అనిపించాలి. అంతేగాని ఎవరినైనా రోస్ట్ చేసినప్పుడు ఏందిరా మాకీ కర్మ అనిపించకూడదు. వర్త్ వర్మ అనిపించాలి గానీ ఏందిరా మాకీ కర్మ అనిపించకూడదు కదా! సో, అది కదా పాయింట్ ఇక్కడ. ఏంటో బిందు మాధవ్ గారు, ఇక నవదీప్ అబ్బా! ఈయన ఇన్‌స్టాగ్రామర్‌కి ఎక్కువ, ఆర్టిస్ట్‌కి తక్కువ, హీరోకి తక్కువ, ఏందో సెలబ్రిటీకి ఎక్కువ. ఏందో ఈయన జీవితం చూస్తే నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తదంటే, బాగా అతుకులు పడ్డ ఒక బొంతని కుట్టకుండా వదిలేసి, దాని మీదే పడుకొని, నాకెందుకు నేల సల్లగా తగులుతుంది అని అనుకుంటే ఎలా అనిపిస్తదో, అట్లా అనిపిస్తది నాకు ఈయన లైఫ్ చూస్తే. అంటే ఏదో ఒకటి మొత్తానికి లైక్ అంటే మనం ఒక డామినేట్ చేయాలి డూడ్. మనం రోస్టింగ్ చేస్తున్నప్పుడు ఒక డామినేషన్ కనబడాలి. అది మిస్ అయిందాడ. ఇప్పుడు హెచ్‌సీబీ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు. నేను చూసింది నా మీద నేను 2 వీడియోలు, 3 వీడియోలు చూశాను నేను. నా మీద వచ్చిన ట్రోల్ ఆర్ రోస్ట్ అనుకోవచ్చు వాటెవర్ ఇట్ ఈస్. నేను చూసింది 3 వీడియోలు. అందులో మొదటిది హెచ్‌సీబీ, రెండోది రీసెంట్‌గా వచ్చిన ప్రణీత్ హనుమంత్ 2 వీడియోలు. 301 డైరీస్ అప్పుడెప్పుడో చేశారు. అది చూసానా నేను? లేదు చూడలేదు. చూసాను. అది కూడా చూసాను. కానీ మొత్తం నా మీద కాదది. అది మొత్తం నా మీద కాదు కాబట్టి అది లెక్కలోకి రాదు. ఈ 3 వీడియోలే చూశాను నేను. సో, హెచ్‌సీబీ వీడియో చూడండి నేను లిటరల్లీ నవ్వుకుంటాను నేను. లైక్ ఒక క్రియేటివిటీ ఉంటది హెచ్‌సీబీ వీడియో అయితే మటుకు. నా మీద చేసిన ట్రోలే. ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ చేసిండు. కానీ నేను నవ్వుకుంటా. నాకిప్పటికీ అప్పుడప్పుడు గుర్తొస్తే నేనెళ్ళి చూసుకుంటా ఆ వీడియో. అందులో నేను అప్పట్లో ఈ ఏంజిల్ వన్ అబ్‌స్టాక్స్ అయి తెగ ప్రమోట్ చేసేటోడిని కదా! సో, దాన్ని బేసిక్‌గా బాగా ట్రోల్ చేశాడు. లైక్ ఎలా అంటే నన్ను ఏలియన్స్ కిడ్నాప్ చేశారంట యూఎఫ్ఓలో వచ్చి. అక్కడ వేరే గ్రహం మీద తీసుకెళ్ళి దింపిన తర్వాత, ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఏంజిల్ వన్‌లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి నేనంటే, ఏలియన్స్ వద్దురా పోరారే అని చెప్పి నన్ను మళ్ళీ తిరిగి భూమి మీద తోసేసారట. సో, లైక్ అది బేసిక్‌గా ఔట్‌రైట్ క్రియేటివిటీ అనమాట. నాకది చాలా చాలా బా అనిపించింది నాకు. సో, నేను ఇట్లా చాలా నవ్వుకుంటాను నేను. ఏందో మరింకా. లైక్ మొన్న ప్రణీత్ హనుమంత్ వీడియోలో కూడా నవ్వుకున్నాను నేను. నిజంగా చూశాను. తర్వాత చూశాను. ఇనీషియల్‌గా చూడలేదు గానీ, ఫస్ట్ ఏదో కామెంట్ పెట్టేసి వచ్చేసాను గానీ, తర్వాత ఎప్పుడో నాకు కొంచెం ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు చూసుకున్నా. అప్పటికి రెండోది కూడా వచ్చింది. సరే ఇంక 2 చూసేద్దాం అని చెప్పి 2 చూసుకున్నా. నేనే నవ్వుకున్నాను నేను. నాకు పెద్ద ప్రాబ్లమ్ కూడా ఉండదు. నేను నవ్వుకుంటాను. నేను చిల్ అవుతా. నేను ఎంజాయ్ చేస్తా. చాలామంది ఏమనుకుంటారంటే నాకేదో నెగిటివ్ కామెంట్లు పెట్టేసి ఏదో సాధించాం అనుకుంటారు. నేను నవ్వుకుంటాను. వచ్చారయ్యా పెద్దోళ్ళు. అయ్యో! పాపమే అనుకుంటాను నేను. ఎందుకంటే నా దృష్టిలో నేను నచ్చకపోయినప్పటికీ కూడా నన్ను చూసేటోడి వాడంత నీచమైన బతుకు ఇంకెవడికి లేదు. అట్లాంటోడిని చూసి నవ్వుకోక ఇంకేం చేస్తా నేను? నేనైతే అదే చేస్తా.
అంటే లైక్ నేను నచ్చకపోయినా కూడా వాడి జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీషియస్ టైంని నాకు కేటాయించి అట్లీస్ట్ తిట్టడానికి కామెంట్ పెట్టడానికైనా వస్తున్నాడుగా, అదైనా టైం బొక్కేగా నా మీద వాడు పెట్టే ఎఫర్ట్. అవన్నీ అనుకుని నవ్వుకుంటా నేను అట్లాంటి వాళ్ళని చూసి అంతే. సో లైక్ ఇది ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో కూడుకున్నదనమాట. బేసిక్గా రోస్టింగ్ అనేది ఎప్పుడైనా చాలా కాన్ఫిడెన్స్తో రావాల్సి ఉంటుంది. అక్షయ్ బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో ఉన్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. బికాస్ అదంతా కూడా కొంచెం ప్రిపేర్ అవుతాడు. ఐ థింక్ లైక్ ఒక కాంటెంట్ చూసుకుంటాడు, దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతాడు కాబట్టి ఆల్రెడీ హీ హ్యాడ్ ఎ సబ్జెక్ట్ టు రియాక్ట్ కదా. సో అందువల్ల ఆయన బాగానే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏంది, వీళ్ళు బేసిక్గా ఒక 2 నిమిషాలు టాప్ టైం కూడా ఇచ్చారు. ఏదైనా టాపిక్ తీసుకొని రోస్ట్ చేయమంటే లిటరల్లీ చెప్తున్నా స్టక్ అయిపోయాడు అక్కడ. లైక్ స్టక్ అయిపోయాడు. ఎట్లా అంటే ఆ పాతకాలపు టీవీలో బొమ్మ ఆగిపోయినప్పుడు ఒకసారి ఇలాగ మచ్చలుగా వస్తుంది మొత్తం, అది ఏం ఉండదు, మొత్తం స్టక్ అయిపోద్ది. అలాగ అయిపోయాడు మొత్తం. లేదంటే నెట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఫ్రీజ్ అయిపోయినట్టు, లేదంటే మొన్న అది కొరియన్ కనకరాజ్ సినిమాలో సత్యాల నాన్న వీడియో కాల్లో అని ఫ్రీజ్ అయిపోతారు కదా, అలా ఫ్రీజ్ అయిపోయాడు మొత్తం, స్టక్ అయిపోయాడు అక్కడ. సో ఇంకా నాకైతే నిజంగా ఈయనేం ప్రూవ్ చేయలేడు, అది కదా ప్రాబ్లం. సో ఆయన ప్రూవ్ చేసి ఉంటే ఏమో, ఆయన ఏం ప్రూవ్ చేయలేడ. సో బిందు రెడ్డి ఇచ్చింది అయిపోయింది. సో నవదీప్ వర్సెస్ అక్షయ్. సో అక్కడ కాసేపు చాలా డిస్కషన్ నడిచింది. సో ఆయన ఏమో నవదీప్ చాలా క్లియర్గా చెప్తున్నాడు ఏం చేయట్లేదు అని చెప్పి. ఈవెన్ అభిజిత్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు అక్కడ, ఫాలోవర్స్ ఉన్నారు చాలే అన్నట్టు ఉన్నాడు అని చెప్పి. శ్రీముఖి చాలా రెడ్ ఇచ్చేసేయండి పంపించేసేయండి అంది. సో నవదీప్ వెంటనే అందుకున్నాడు, సరే శ్రీముఖి ఇప్పుడు రెడ్ ఇమ్మంది, ఎందుకు ఇమ్మన్నారని చెప్పి వాదించు అంటే అక్కడ కూడా అంతే, ఎందుకు ఇవ్వమన్నారంటే నాకు నచ్చలేదు అంటున్నాడు. ఒక రీజన్ చెప్పండి అన్నాడు. సో నువ్వు బోరింగ్ ఉన్నావు అని చెప్పింది. సో నాకేమీ ఇవ్వకుండా ఎట్లా డిసైడ్ చేస్తారు అంటున్నాడు. నీకు ఇచ్చారు కదా ఆల్రెడీ, దాన్ని బట్టి డిసైడ్ చేస్తున్నావు అని వాళ్ళు. సో ఆ తర్వాత ఇంకా నవదీప్ రెడ్డి ఇచ్చాడు, ఇంకా మిగిలింది అభిని 1-on-1 కన్విన్స్ చేయమని చెప్పింది. సో కన్విన్స్ చేయమంటే అక్కడ కూడా సరిగ్గా ఎవాల్యుయేట్ చేయండి అంటున్నాడు. అంటే ప్రాపర్గా డిసైడ్ చేయండి అన్నట్టుగా చెప్తున్నాడు. సో ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారంటే అభిజిత్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో నువ్వు రోస్టర్ అన్నావు, నీకు రోస్టింగ్ వచ్చి అన్నావు, సో రోస్టింగే చెయ్యని చెప్పాము, నువ్వు రోస్టింగ్ చేయట్లేదు. సరే ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఒక 2 minutes టైం ఇచ్చి ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని రోస్టింగ్ చేయమంటే చేయట్లేదు, నీకు వచ్చిందే నువ్వు చేయలేకపోతున్నావు, ఇంకా నీకు రానివి నువ్వు ఎట్లా చేస్తావు, అందుకే రెడ్ ఇస్తున్నావు అని చెప్పాడు. సో ఒక రీజన్ లేకుండా ఎలిమినేట్ చేస్తున్నారు అది ఇదని అంటున్నాడు. రీజన్ లేకుండా ఏంది, ఇంత పొడుగు రీజన్ ఇచ్చిన తర్వాత ఇంతకంటేనా, ఇంతకంటే ఊరే ఆ రీజన్ ఇచ్చేది. నిజమే కదా, వ్యాలిడ్ రీజన్ ఇది నన్ను అడిగితే మటుకు. సో రైటే అదైతే మటుకు. సో మళ్ళీ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అది ఇదని చెప్పి మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాడు. సో రీజన్ లేకుండా చేశారు అంటూ వెళ్ళిపోయాడు మొత్తానికి. సో బేసిక్గా అప్పుడు శ్రీముఖి అంటుంది ఇప్పుడు బయటికి వెళ్ళి చేస్తాడు దీని గురించి వీడియోస్ అని చెప్పి, అదే చేశాడు యాక్చువల్లీ, హెన్స్ ప్రూవ్డ్. సో తర్వాత 21st గాయత్రి, ఈవిడ కెనడా నుంచి రిటర్న్ అంట, ఎంఎస్సీ ఏదో చేసింది ఆవిడ. సో నేను మా మదరే ఉంటాం, అండ్ నాకు 1 year అప్పుడు మా ఫాదర్ డివోర్స్ తీసుకున్నారు, అండ్ 100 kgs వెయిట్, ఇప్పుడు బేసిక్గా బాగా తగ్గాను, 45 kgs తగ్గిందంట. సో గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఒక సింగిల్ మదర్ దగ్గర పెరిగిన వాళ్ళ స్టోరీ తెలియాలి అంది. ఎందుకు తెలియాలి అంటే ఆన్సర్ లేదు మళ్ళీ, ఏందో మరి ఇంకా. తర్వాత బాత్రూమ్ అంటే ఎందుకు తెలియాలన్న దానికి ఒక రైట్ ఆన్సర్ ఇవ్వాలి కదా, ఒక ప్రాపర్ ఆన్సర్ ఇవ్వాలి కదా, నాకు అది ఎక్కలేదు నాకైతే మటుకు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు అక్కడ చెప్పాల్సింది ఏంటి, ఇక్కడ లోపలికి వెళ్ళేది గాయత్రియో లేదంటే ఒక అమ్మాయో కాదు, ఒక సింగిల్ మదర్ కిడ్. బిగ్ బాస్ ఈజ్ నాట్ అబౌట్ 100% టాస్కులు ఎంటర్టైన్మెంట్ అనే కాదు కదా, బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ రియాలిటీ. సో ఒక మనిషి యొక్క రియాలిటీ అనేది తెలిసి ప్రపంచానికి ఒక స్ఫూర్తినివ్వడమో లేదంటే ఒక మోటివేషన్ అనేది జరగడమో ఏదో ఒకటి ఉండాలి, అది కూడా ఒక పాజిటివ్ యాంగిలే కదా. సో మీరు బేసిక్గా చాలా టాస్కులు ఇస్తారు, గుర్తుందా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత. చాలామందిని వాళ్ళ లైఫ్లోని వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ మూమెంటో లేదంటే సాడ్ మూమెంట్ ఏదో చెప్పని చెప్పి ఒక టాస్క్ అయితే ఇస్తారు, గుర్తుందా మీకు. సో సేమ్ అలాగే ఇది కూడా అనమాట. అక్కడ వాళ్ళు ఎలాగైతే వాళ్ళ జర్నీ చెప్తారో ఇట్లా నేను కూడా నా జర్నీ చెప్తా. సో నా జర్నీ కూడా చాలా యూస్ఫుల్, చాలా హెల్ప్ఫుల్. సో ఎంతోమంది ఇప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద రీజన్ పేరెంట్స్ ఒకరు చనిపోవడం వల్ల లేదంటే పేరెంట్స్ డైవర్స్ తీసుకోవడం వల్ల, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బేసిక్గా అక్కడ చాలామంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ అది వాళ్ళ షూస్లో ఉంటే తప్ప మనకు అర్థం కాదు, వాళ్ళ షూస్లో ఉండి చూస్తే తప్ప. సో అందుకని ఈ స్టోరీస్ తెలియాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది, అది అందరికీ తెలియాల్సి ఉంది. లైక్ లాస్ట్ సీజన్ కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్కి ఒక స్టోరీ ఉంది, అది అందరికీ తెలిసింది. అట్లాగే ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది, అది తెలియాలి అన్న. అట్లా ఏమైనా చెప్తే బాగున్నాయేమో, బట్ అవి చెప్పలే. సో తర్వాత బాత్రూమ్ క్లీనింగ్ చేయాలి అన్నారు, చేసింది. టాస్క్ ఫ్రెండ్ నామినేషన్ అంటే లైక్ ఫ్రెండ్ని నామినేట్ చేసింది. సో ఆ ఫ్రెండ్ అలిగి కూర్చుంది.
సో డిస్కషను ఓకే బాగానే చేసింది. కొంచెం ఆ డిస్కషన్ అయితే మటుకు కొంచెం బాగానే ఉంది, బాగానే మాట్లాడింది అనిపించింది నాకు శ్రీముఖి గారితో. సో తర్వాత రివర్సు. సో అప్పుడు బేసిక్గా తిను నామినేట్ చేయబడింది ఫ్రెండ్ చేత. అక్కడ కొంచెం పర్లేదు, బట్ ఇంకా బెటర్గా చేయొచ్చు. బాగానే చేసింది, బట్ ఇంకా చాలా బాగా చేయొచ్చు. అలాగా ఇంకా బయటికి వచ్చాక చీటింగ్ చేసి బయటికి పంపారు. సో వెనక నుండి పొడిచారని చెప్పి కొంచెం మాట్లాడింది. సో నైస్, ఓకే. సో అభిజిత్ బేసిక్గా స్ట్రాంగ్ అని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. బిందు ఏమో ఎక్స్ ఫ్యాక్టర్ కనబడలేదని చెప్పి రెడ్ ఇచ్చింది. నవదీప్ ఇంటెలిజెంట్ అని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. సో నెక్స్ట్ గోల్డ్ డ్రాప్ నుంచి వచ్చారు ఒక 5గురు. వీళ్ళందరినీ కూడా నాకు తెలిసి గోల్డ్ డ్రాప్ అనేది ఒక స్కామ్ ఏమో. నాకు తెలిసి ఆయిల్ ప్యాకెట్లు సేల్స్ పెంచుకోవడం తప్ప అది ఎందుకు ఉపయోగపడిన ఫీలింగ్ అయితే కలగలేదు నాకైతే మటుకు. సో మేబీ ఎవరో ఒకరు సెలెక్ట్ చేస్తారేమో లాస్ట్కి, చూద్దాం. సో 22 పోతురాజు, 23 పూజిత, 24 సాగరిక, 25 చరణ్, 26 షర్మిత, వీళ్ళంతా వచ్చారు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. అమ్మ కోరిక, బయటికి రావాలి అనే వాళ్ళకి ఇన్స్పిరేషను, ఆవిడే బయటకు వచ్చింది. శ్రీముఖి బ్యాక్ స్టాబ్, అంటే బ్యాక్ స్టాబ్ ఎవరు అంటే శ్రీముఖి అన్నారు ఒకడు. ఎందుకు బ్యాక్ స్టాబ్ అంటే టాస్క్ గేమ్కి బ్యాక్ స్టాబ్ చేసింది అన్నాడు ఆయన. రామచంద్ర ఏంది ఇది అనుకున్నాను నేనైతే మటుకు. సో అది తర్వాత అబ్బాయిలు వీడియో తీయడం వల్ల కాలేజ్ మారాల్సి వచ్చిందని ఇట్లా ఎవరిదో ఏవో స్టోరీస్ చెప్పారు. బట్ ఓవరాల్గా అందరికీ రెడ్సే ఇచ్చారనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఈరోజు ఎపిసోడ్ మొత్తానికి లాస్ట్గా రుచిత నిహాని అని వచ్చింది ఆవిడ. సో ఓల్డ్ లేడీ గెటప్లో వచ్చింది. స్లాంగ్తో బాగానే మాట్లాడింది ఇనీషియల్గా, కానీ రాగానే అభిని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది నాకు. సో నాకంటే వయసు లేదు బిడ్డ, ఆడలేను, నువ్వేంది ఎందుకు ఆడలేదు బిడ్డ, నువ్వేం అట్లా కూర్చున్నావు అన్నట్టుగా మాట్లాడింది. సో అక్కడ అభి కొంచెం ట్రిగర్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి అభిజిత్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఇది అద్దాలు తీస్తావు ఒకసారి, బట్ కళ్ళు తెరను, ఎందుకంటే కళ్ళు జిగ్గుమంటున్నాయి. ఏంది తీస్తే చాలు జిగ్గుమంటున్నాయి, ఏందయ్యా ఇది అలవాటు పడిపోయినట్టుంది కాసేపు కళ్ళకి. సో ఆ టైం నుంచి అభిజిత్ ఎక్స్ప్రెషన్లు ఇలాగే ఉన్నాడు అభిజిత్ అంతా కూడా. అంటే ఆ తర్వాత వీళ్ళు బాగానే నవ్వుతున్నారు, కానీ అభిజిత్ అయితే మటుకు అసలు నవ్వలేదు. సో అంటే లైక్ ఏం కాదు, చూడగలుగుతున్నాడు కానీ మరీ నైట్ అయిపోయిందబ్బా, బాగా నిద్ర వస్తుంది, కళ్ళు లాగుతున్నాయి. సో చూస్తున్నా, లైట్ కాసే చూస్తున్నా, ఈ లైట్ కాసే చూస్తున్నా, కానీ మరి ఇది చాలాసేపు పెట్టుకుని ఉన్నా కదా, అలవాటు అయిపోయింది. తర్వాత ఎంత కాదన్నా కళ్ళు బాగా లాగుతున్నాయి, నిద్ర లేక తల తిరుగుతుంది కొంచెం, కళ్ళు లాగి లాగి. సో అది కరెక్ట్ కాదు. అభిజిత్ అలా అనడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఓకే, సో అభిజిత్ ఆడే గెలిచాడు. టాస్కులతోనే పేరు వచ్చింది, రోబో టాస్క్తోనే పేరు వచ్చింది. సో ఆడలేదు అంటే ఒక రకంగా ఒకప్పుడు తనకి కొంతమంది హేటర్స్ సోఫా స్టార్ అన్న పేరు పెట్టారు. సో ఆ సోఫా స్టార్ అన్న దాన్ని పాయింట్అవుట్ చేసిన ఫీలింగ్ కలిగింది నాకు. సో లైక్ ప్యూర్ అభిజిత్ హేటర్ ఏమో అన్న ఫీలింగ్ కూడా కలిగింది నాకు. లైక్ నాకు అట్లా అనిపించింది నాకు. సో నవదీపని పెళ్ళని కామెడీ చేసింది బిందు, ఆడపులి అట్లాగే ఉండాలి, లేదంటే ముట్టి కింద వేసుకొని పోతారు అది ఇది అని మాట్లాడింది, బాగానే ఉంది. తర్వాత అమ్మాయిలాగా వచ్చి డ్యాన్స్ చేసింది, జిమ్ అది ఇది అని చెప్పి. తర్వాత ఇంట్రో ఇచ్చింది, కొంచెం ఓవర్ అయిన ఫీలింగే కలిగింది, లైక్ క్యూట్ విలేజ్ అది ఇది అని చెప్పి. ఎందుకు అంత నచ్చలేదు. సో ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయని చెప్పింది, ఓకే గుడ్, ఓకే. తర్వాత యాక్టర్ అవ్వాలనుకుంది, పాంప్లెట్స్ పంచడం ఇవన్నీ చెప్పింది. సో ఓకే, ఒక డీసెంట్ స్టోరీ. సో ఒకప్పుడు అన్నపూర్ణలోంచి పంపేశారు, ఇప్పుడు అన్నపూర్ణ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాను, అండ్ నా జర్నీ చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతా అని చెప్పింది. నవ్వుకున్నారు బాగానే. సో ఐ ఇన్స్పైర్డ్ బై మై సెల్ఫ్ అన్నట్టుగా. సో తర్వాత హీరో ఎవరైనా ఉన్నాడు అంటే 3 గ్రీన్స్ ఇస్తే చెప్తా అంది. కొంచెం స్పాంటేనియస్ ఉంది, పర్సన్ అయితే కొంచెం స్పాంటేనియస్గా బాగానే ఉంది. బట్ ఆ స్పాంటేనిటీ బేసిక్గా కాలక్రమేణా నోటి దురదగా ఘనీభవించే అవకాశాలు కనబడుతున్నాయి నాకైతే మటుకు. చూద్దాం మరి ఇంకా. సో లైక్ అట్లా అవ్వచ్చు అనిపిస్తుంది నాకు. సో ఎవరిలాగా యూనో తర్వాత టైర్ తిప్పుతూ టాస్క్ చేయమన్నారు. సో ఎవరిలాగా వాళ్ళు ఉంటే బెస్ట్ అని చెప్పి రిలేషన్ గురించి మాట్లాడుతూ వచ్చింది. తర్వాత ఫాదర్ అండ్ మదర్ బాండింగ్ గురించి కూడా మాట్లాడింది. అంటే ఫాదర్తో ఎక్కువ బాండింగ్ లేదు, ఆయన ఎక్కువ ప్రేమ చూపించలేదని చెప్పి. సో తర్వాత అభి ఫుడ్ తిన్నాడని చెప్పి ఒక టాస్క్. సో ఇద్దరి మధ్య నామినేషన్ అనమాట, అంటే లైక్ డిస్కషన్ టాపిక్. సో అభిజిత్ని డామినేట్ చేయడం కష్టమే కదా, సో దొరికిపోయింది లాస్ట్కి, అయిపోయింది. సో బిందు గ్రీన్ ఇచ్చింది స్ట్రాంగ్ అని. సో నవదీప్ కూడా గ్రీన్ ఇచ్చాడు స్ట్రాంగ్ అని చెప్పి. సో అభిజిత్ ఏమి ఇస్తాడు అనుకుంటున్నాం అంటే పక్కా గ్రీన్ వస్తుందని చెప్పింది. సో ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అని చెప్పి ముందే చెప్పాడు అనేసి అన్నది. సో అదే మళ్ళీ చెప్పాడు కూడా. సో చాలా ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది అమ్మాయి అయితే మటుకు, అది పక్కా చెప్పొచ్చు. సో అభిజిత్ అందుకే రెడ్ ఇచ్చాడు, నేనే రైట్ అనుకోవద్దు ఎప్పుడు కూడా అని చెప్పి, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని చెప్పి రెడ్ అయితే ఇచ్చాడు. సో నెక్స్ట్ రౌండ్స్లో చూద్దాం అన్నట్టుగా చెప్పాడు. సో యాజ్ ఆఫ్ నో అయితే హోల్డ్లోకి వెళ్ళిందనమాట, అది మరి పరిస్థితి.
సో ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. సో మీకేమనిపించింది ఎపిసోడ్ చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఏందో అంటే నాకు చెప్తున్నాను కదా, అందుకే ప్రతి ఒక్కరిలో ఒక మైనస్ కనబడి నాకు ఇవాళ ఎందుకో నాకు ఎవరు కూడా జస్టిఫైడ్ అనిపించలే. నాకైతే మటుకు నాకు ఒక్కరు కూడా ఇవాళ 100% జస్టిఫైడ్ అనిపించలే. బట్ అమన్ మసూద్ కొద్దో గొప్ప పర్లేదు, అంటే తనలో ఉన్న మైనస్ ఏదైతే ఉందో అది పెద్ద మైనస్ అనను నేను. సో అమన్ మసూద్ కొంతవరకు పర్లేదని చెప్తాను నేనైతే మటుకు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూనో ఇంకా ఇంకా బెటర్గా ఇంకా ఎవరు లేరు, అది ఆ ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. ఈవెన్ తో చరణ్కి 3 గ్రీన్స్ వచ్చినా కూడా నాకు అలా అనిపించట్లా. వాడు కొంచెం ఎక్కువ పుష్ చేసిన ఫీలింగే కలిగింది నాకైతే. టీమే ఎక్కువ పుష్ చేశారు అనిపించింది నాకైతే మటుకు. సో అలా అనమాట. సో నాకు అది అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రిక్స్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మీద అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. నెక్స్ట్ వీడియో. బై బై.